హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'రాజగురువు రహస్యం'. ఈ కథను రాసిన వారు బిఆర్ వరదరాజులు గారు. అది అర్ధరాత్రి సమయం. విశాలపురమంతా పూర్తిగా నిద్రలో మునిగి ఉంది. ఆ సమయంలో రాజకోటలో నుండి ఒక బలమైన త్రాడు కిందికి జారింది. తరువాత పైనుండి ఒక వ్యక్తి ఆ త్రాడు ద్వారా కిందికి దిగాడు. బయట తయారుగా గుర్రం ఉంది. ఆ వ్యక్తి మెల్లగా ఆ గుర్రం ఎక్కి ఎవరి కోసమో తడవకు చూడసాగాడు. కొంతసేపటికి కోట తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. లోపలి నుండి పొడుగాటి వ్యక్తి మెల్లగా బయటికి వచ్చాడు. కొంతసేపటికి ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకు వచ్చారు. ఆ పొడుగాటి వ్యక్తి తన దుస్తుల్లో దాచిన బంగారు కత్తిని వారికి ఇచ్చి మెల్లగా ఏదో చెప్పాడు. వాళ్ళు సరేనని తలాడించి వెనక్కి తిరిగి అక్కడ కట్టేసి ఉన్న వారి గుర్రాల మీదికి ఎక్కారు. పరిస్థితినంతటినీ రాజకోటలో నుండి దిగిన వ్యక్తి గమనించసాగాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, విశాలపుర యువరాజు. ఆ దేశపు రాజుగారు చనిపోవడంతో రాజ్యభారం మహారాణి మీద పడింది. ఇంకా కొద్ది రోజులలో యువరాజుకు పట్టాభిషేకం జరగబోతోంది. అదేమి చిత్రమో గాని నెల రోజులుగా రాజకోటలోని విలువైన వస్తువులు మాయమవుతున్నవి. అంతేకాదు, రాజ్యంలో దొంగలు ఎక్కువైనట్లు ప్రజల ద్వారా యువరాజుకు తెలిసింది. ముందు రాజకోటలో విలువైన వస్తువులు ఎవరు దొంగిలిస్తున్నారో తెలుసుకోవాలని ఈ రోజు కోట ముందు పాగా వేశాడు. యువరాజు ముందు పోతున్న ఆ వ్యక్తులను పట్టుకొని అసలైన దొంగ ఎవరన్నది తెలుసుకోవాలని తన గుర్రాన్ని ముందుకు అదిలించాడు. కాని అక్కడే యువరాజు పొరపాటు చేశాడు. బంగారు కత్తిని అందించిన వ్యక్తి ఇంకా బయట నిలబడి ఉన్న సంగతి యువరాజు మర్చిపోయాడు. ఆ వ్యక్తి తను పంపిన మనుషులను యువరాజు వెంబడిస్తున్నట్టు గమనించి తాను గుర్రం ఎక్కి అతని వెనుక నడిపించసాగాడు. ముందు వెళుతున్న వ్యక్తులు చాలా దూరం ముందుకు వెళ్లిన తర్వాత ఒక చోట ఆగారు. ఇద్దరు గుర్రాల నుండి కిందికి దిగారు. అంతలో వారికి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించడంతో ఆశ్చర్యంతో అటు తిరిగి చూశారు. అప్పటికే వారి దగ్గరికి వచ్చిన యువరాజు గుర్రం మీద నుండి ఎగిరి వారి మీదికి దూకాడు. వారి చేతిలో ఉన్న కత్తి ఎగిరి కింద పడింది. యువరాజు రెండు చేతులతో ఇద్దరిని బలంగా పట్టుకొని, ఎవరు మీరు? మీకు రాజకోటలో నుండి కత్తిని అందించిన ఆ వ్యక్తి ఎవరు అని అరిచాడు. ఇద్దరూ మాట్లాడలేదు. కోపంతో యువరాజు ఇద్దరిని బలంగా కొట్టాడు. ఆ దెబ్బలకు ఇద్దరూ కింద పడ్డారు. యువరాజు వారి వద్దకు వచ్చేంతలో ఒకడు చటుక్కున లేచి వేగంగా పరిగెత్తసాగాడు. ఇంకొకడు లేచేంతలో యువరాజు గట్టిగా పట్టుకున్నాడు. మర్యాదగా ఆ వ్యక్తి ఎవరైనది చెబుతావా, లేక నా కత్తికి బలవుతావా అని కోపంతో గద్దించి అడిగాడు. ఆ వ్యక్తి భయపడుతూ, నన్నేం చేయకండి, అంతా వివరంగా చెబుతాను. ఆ వ్యక్తి రా అనేంతలో అతని గుండెల్లో బలమైన కత్తి దిగిపోయింది. అమ్మా అంటూ ఆ వ్యక్తి నేల కూలాడు. అతన్ని చంపింది ఎవరని కత్తి వచ్చిన వైపు చూశాడు యువరాజు. అతనికి కొద్ది దూరంలో పొడవాటి వ్యక్తి పక్కనున్న గుర్రం మీద వేగంగా వెళ్లిపోయాడు. రాజకోటలో తాను చూసిన వ్యక్తి ఇతను ఒకరేనని యువరాజు గ్రహించి అతని వైపు పరిగెత్తాడు. అప్పుడే ముందు పోతున్న గుర్రం నుండి ఏదో కింద పడిన శబ్దం విని యువరాజు అక్కడికి వెళ్లి కింద పడిన దానిని పైకెత్తి చూశాడు. అది పాదరక్ష. ఆ పొడవాటి వ్యక్తి తొందరలో వెళుతూ కాలికున్న ఒక పాదరక్షను క్రింద జార విడిచాడు అని యువరాజు గ్రహించి దాన్ని వెలుగులోకి తీసుకువచ్చి పరీక్షించాడు. అది సామాన్యమైన పాదరక్షలా లేదు. దాని మీద ఏవేవో పాముల గుర్తులున్నాయి. అంటే పెద్ద మహర్షులు, గురువులు వేసుకునే చెప్పులా ఉంది. కానీ ఎవరో దాన్ని వేసుకొని ఉండటం తాను చూసినట్టుంది. యువరాజు చాలాసేపు ఆలోచించాడు. అతనికి గుర్తుకు రాలేదు. ఆ పొడవాటి వ్యక్తి ఎవరై ఉంటారా అని చాలాసేపు ఆలోచించాడు. చివరికి పాదరక్షని, కింద పడి ఉన్న బంగారు కత్తిని తీసుకుని గుర్రం మీద వెనక్కి తిరిగాడు. మరునాడు మంత్రి గారిని యువరాజు తన వద్దకు పిలిపించి, మంత్రిగారు, రాజకోటలో ప్రతిరోజు విలువైన వస్తువులు దొంగిలించబడుతున్నవి. దీని సంగతి మీరు ఆలోచించారా అని అడిగాడు. మంత్రిగారు చాలా మంచి వ్యక్తి, నమ్మకస్తుడు. అందువల్ల యువరాజు ఆయన సలహా ప్రకారం నడుచుకుంటాడు. యువరాజా, నేను దాని గురించే ప్రతిరోజు ఆలోచిస్తూ ఉన్నాను. నాకు ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది. మీకు తర్వాత ఆ వివరాలు చెబుతాను అన్నాడు మంత్రి. తర్వాత యువరాజు రాత్రి జరిగిన సంఘటన మంత్రి గారికి వివరంగా చెప్పాడు. అది విన్న మంత్రి, యువరాజా, ఆ పాదరక్ష నాకు చూపించు.
నేను అతన్ని తెలుసుకోగలనేమో చూస్తాను అన్నాడు. వెంటనే యువరాజు లోపలికి వెళ్లి కొంతసేపటికి ఒట్టి చేతులతో తిరిగి వచ్చి, మంత్రి గారు, అది కూడా దొంగిలించబడింది. చూశారా, చోరుడు మనలోనే ఉన్నాడని అర్థమవుతుంది కదా అన్నాడు. మీరన్నది బాగుంది, కానీ ఇంకా కొన్ని రోజుల వ్యవధి ఇవ్వండి. నేను తప్పక దొంగను కనిపెడతాను అన్నాడు మంత్రి. ఎన్ని రోజులు గడిచినా మీకు దొంగ దొరకడు. మా బాధలను మేము పడుతూ ఉండాలి అంటూ రాజగురువు లోపలికి వచ్చాడు. యువరాజు ఆయనకి నమస్కారం చేసి, ఎందుకో రాజగురువు గారు కోపంతో ఉన్నారే అన్నాడు. యువరాజా, నిన్న రాత్రి దొంగలు మా ఇంటిలోకి వచ్చి మీరు నాకు కానుకగా ఇచ్చిన వజ్రపు ఉంగరాన్ని దొంగిలించుకుపోయారు. మీరు దొంగల్ని ఇంతవరకు పట్టుకోలేదు. పాపం, ప్రజలు ఇంకా ఎలా కష్టపడుతున్నారో మీకేం తెలుసు అన్నారు రాజగురువు. యువరాజు ఏదో చెప్పబోయేంతలో మంత్రి అడ్డుపడి, రాజగురువు గారు, దొంగలను పట్టుకోవడానికి కొన్ని పథకాలు వేసి ఉన్నాను. ఎలాగో వారిని పట్టుకోగలం. ఇంక మీరు ధైర్యంగా వెళ్ళండి అన్నాడు. సరే అని రాజగురువు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మంత్రి, యువరాజా, నాకు రాజగురువు మీద అనుమానం ఉంది. మీరు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన భార్యతో నిజంగా వజ్రపు ఉంగరం దొంగిలించబడిందా అన్న సంగతి తెలుసుకుని రండి అన్నాడు. అలాగే అన్నాడు యువరాజు. మంత్రి వెళ్ళిపోయాడు. కొంతసేపయ్యాక యువరాజు రాజగురువు ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన నిద్రపోతున్నారు. గురుపత్ని ఆయన్ని లేపుతానని లోపలికి వెళ్ళింది. యువరాజు వారించి, ఆయన నిద్రలేచేంత వరకు ఇక్కడే కూర్చుని ఉంటాను అన్నాడు. ఉన్నట్టుండి యువరాజు అక్కడ ఓ మూలలో ఉన్న పాదరక్షను గమనించాడు. అది రాత్రి తాను చూసిన పాదరక్షే. దాన్ని చూసి యువరాజు ఆశ్చర్యంతో దగ్గరికి వచ్చి ఆ పాదరక్షను చేతిలోకి తీసుకొని జాగ్రత్తగా పరిశీలిస్తూ చూడసాగాడు. అంతలో లోపల నుండి గురుపత్ని బయటికి వచ్చి, యువరాజా, ఏమిటిది? గురువుగారి పాదరక్షను చేత ఉంచుకున్నావు. నీకు ఆయన మీద గౌరవం ఉందని నాకు తెలుసు అన్నది. ఇది గురువుగారి పాదరక్ష. నేనింతవరకు వారు వేసుకోవటం చూసి ఉండలేదు. అందువల్ల ఇది ఎవరిదా అని చూస్తున్నాను అంటూ దాన్ని క్రింద పెట్టాడు. గురువుగారు ఇంకా నిద్రలో ఉన్నారు. అందువల్ల ఇంకా కొంతసేపు వేచి ఉండు యువరాజా అన్నది. అలాగా, ముఖ్యమైన సంగతి మాట్లాడాలనుకొని వచ్చాను. నిన్న రాత్రి మీ ఇంటిలో వజ్రపు ఉంగరం దొంగిలించబడిందని ఎవరో నాకు చెప్పారు. నిజమేనా అని అడిగాడు యువరాజు. వజ్రపు ఉంగరమా? ఎవరు చెప్పారు? నా వద్ద ఒకే వజ్రపు ఉంగరం ఉంది. అది నా చేతిలోనే ఉంది. మీకు ఎవరో పొరపాటుగా చెప్పి ఉంటారు. రాజగురువు ఇంటిలో దొంగిలించడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది? ఆ సంగతి అడగాలని ఆయన్ని కలవడానికి వచ్చావా అన్నది గురుపత్ని. అందుకు కాదు, వేరే పని మీద వచ్చాను. మీ ఇంట్లో దొంగతనం జరగలేదా మరి అని యువరాజు ఆలోచించసాగాడు. తర్వాత యువరాజు ఆమెతో తనకు తొందర పని ఉందని గురువును అంతఃపురంలో కలవమని చెప్పి బయలుదేరాడు. యువరాజు ముందుగా మంత్రిని కలుసుకుని అంతా వివరంగా చెప్పాడు. త్వరలో అందరినీ బంధించాలని ఇద్దరూ కొన్ని పథకాలు కూడా వేశారు. సాయంత్రం యువరాజు కిందటి రాత్రి తాను దొంగలను కలిసిన స్థలానికి వెళితే ఇంకా కొత్త సంగతులు తెలియవచ్చునని మంత్రి గారికి తాను వెళ్తున్న సంగతి చెప్పి ఒంటరిగా బయలుదేరాడు. యువరాజుకు ఏదైనా అపాయం కలగొచ్చని మంత్రి ఇద్దరు సేవకులను వెంటబెట్టుకొని కొంతసేపటికి ఆ స్థలానికి బయలుదేరాడు. యువరాజు కొండ మీదికి వెళ్ళాడు. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి, కానీ దొంగల ఆధారాలు ఏమీ దొరకలేదు. అందువలన వెనక్కి తిరిగాడు. అంతలో చెట్ల వెనుక నుండి 10 మంది వ్యక్తులు పరిగెత్తుకు వచ్చి యువరాజును బంధించారు. యువరాజు వారి నుండి విడిపించుకోవాలని పెనుగులాడి ఎంతో ప్రయత్నించాడు, కానీ వీలు కాలేదు. అంతలో హ హ హ అని నవ్వుతూ రాజగురువు అతని ముందుకు రావటం చూసి యువరాజు కోపంతో ఆయన కేసి చూశాడు. యువరాజా, నీకు నా మీద అనుమానం కలిగిందని తేలిపోయింది. నేను ఏదో చిన్న దొంగతనాలు చేస్తూ ఉన్నాను. నువ్వు నాకే అడ్డు వస్తున్నావు. ఇక నిన్ను చంపి ఆ తర్వాత మహారాణిని చంపి ఈ రాజ్యం పూర్తిగా నా వశం చేసుకుంటాను. ఇక నేను ఎవరికి భయపడనక్కర్లేదు. ఎలా ఉంది నా ఆలోచన అన్నాడు రాజగురువు. ఛీ, నీచుడా! ఇన్ని రోజులు నీ విట్టివాడిదని తెలియక నిన్ను గౌరవించాను. నా ప్రాణం ఉన్నంత వరకు నీ ఆటలు సాగనివ్వను అన్నాడు యువరాజు. నిన్ను చంపి నా ఆటను సాగించుకుంటాను. నా సంగతి తెలిసిన వారిని ప్రాణాలతో ఉంచడం నాకు శ్రేయస్కరం కాదు అంటూ తన చేతిలోని బాకును గురిగా యువరాజు మీదకి విసిరాడు.
తనను బంధించిన వారిని గట్టిగా విదిల్చుకొని యువరాజు పక్కకి తప్పుకున్నాడు. ఆ కత్తి క్రింద పడింది. అంతలో నలుగురు యువరాజును మళ్లీ వాటేసుకున్నారు. రాజగురువు కోపంతో ఆ కత్తి తీసుకొని, నా గురి తప్పలేదు, తప్పదు కూడా. నువ్వు నా చేతి నుండి తప్పించుకోలేవు అంటూ కత్తి మళ్లీ విసిరాడు. కత్తి గురిగా యువరాజు గుండెల్లో గుచ్చుకుంది. అమ్మా అని అరిచి యువరాజు తలవాల్చాడు. క్షణంలో అతని నోటి నుండి నురుగులు రాసాగాయి. రాజగురువు నవ్వుతూ వచ్చి, అది విషపు బాకు, అందుకే ఒక దెబ్బకే చచ్చాడు. ఇక వీడి శవం ఇక్కడ ఉంటే ఎవరికైనా అనుమానం రావచ్చు. అందువల్ల ఈ కొండ మీద నుండి ఇప్పుడే కిందికి తోసేయండి అన్నాడు. కొంత ఆలస్యంగా కొండ మీదికి వచ్చిన మంత్రి దూరంలో నుండే యువరాజు శవాన్ని, రాజగురువును, అతని మనుషులను చూసి ఆగిపోయాడు. అంతలో రాజగురువు మనుషులు యువరాజు శవాన్ని కొండ మీద నుండి కిందికి తోసి అందరూ వెళ్లిపోయారు. తరువాత మంత్రి తన అనుచరులతో కొండపై నుండి కిందికి చూశాడు. యువరాజు శవం క్రింద పడలేదు, మధ్యలో చెట్ల గుబురుల్లో చిక్కుకుంది. వెంటనే మంత్రి తన వారిని అటు పంపి గుబురులో ఉన్న యువరాజు శవాన్ని పైకి తెప్పించాడు. యువరాజా, నేను దగ్గరలో ఉండి కూడా నిన్ను రక్షించుకోలేకపోయాను. మహారాణి గారికి నీ సంగతి తెలిస్తే ప్రాణాలతో ఉంటుందా అని మంత్రి ఏడవసాగాడు. అంతలో ఒకడు, మంత్రిగారు, యువరాజుకు ఇంకా పూర్తిగా ప్రాణం పోలేదు, నాడి ఇంకా ఆడుతూ ఉంది. మన ఆస్థాన వైద్యుడి దగ్గరికి తీసుకువెళదాం అన్నాడు. మంత్రి క్రిందికి వంగి యువరాజు శరీరాన్ని పరిశీలించి, సరే, నేను యువరాజును మా ఇంటికి తీసుకువెళ్తాను. మీరు ఆస్థాన వైద్యులను రహస్యంగా నన్ను కలవమని చెప్పండి. మీరు ఈ సంగతి ఎవరికీ చెప్పకండి అంటూ యువరాజు శరీరాన్ని తన గుర్రం మీద ఉంచుకొని బయలుదేరాడు. మంత్రి గారింటికి రహస్యంగా వచ్చిన ఆస్థాన వైద్యుడు యువరాజును పరిశీలించి వెంటనే తన వద్దనున్న కొన్ని మూలికలను నీటితో చాది యువరాజు నోటిలో పోసి విషాన్ని పూర్తిగా కక్కించాడు. తర్వాత గాయాలకు కట్టాడు. మంత్రి గారు, యువరాజుకు ప్రాణగండం తప్పింది, కానీ ఆయనకు తగిలిన గాయాలు తగ్గాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. అంతవరకు ఆయన కదలకూడదు. అంతేకాదు, ఆయన అంతవరకు మాట్లాడకూడదు. మూగవాళ్లా ఉంటాడు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతనే మునుపట్లా మాట్లాడగలడు. అందువలన యువరాజును 6 నెలల వరకు ఇక్కడే రహస్యంగా ఉంచండి అని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మంత్రి, అయ్యో, 6 నెలల వరకు యువరాజు ఇక్కడే ఉంటే రాణిగారికి బదులు ఏం చెప్పేది? పోనీ ఈ సంగతి ఆమెకు చెబితే ఆమె జీవిస్తుందా? అందువలన అందరితో యువరాజు దేశాటన వెళ్ళాడని చెప్పాలి, లేకుంటే రాజగురువు ప్రాబల్యం ఎక్కువవుతుంది అని మనసులో అనుకున్నాడు. మంత్రి మహారాణి వద్దకు వెళ్లి యువరాజు దేశాటనకు వెళ్ళాడని చెప్పాడు. తనకు చెప్పకుండా యువరాజు వెళ్ళాడని తెలియగానే మహారాణి చాలా బాధపడింది. అంతలో సుడిగాలిలా రాజగురువు లోపలికి పరిగెత్తుకు వచ్చి, యువరాజా, యువరాజా అని అరిచాడు. ఎందుకు యువరాజును పిలుస్తున్నారు? ఏమిటి సంగతి అన్నాడు మంత్రి. మరేం లేదు, ఆ కొండ మీద నుండి నిన్న సాయంత్రం ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడట. ఆ వ్యక్తి చూడడానికి యువరాజులా ఉన్నాడని నా శిష్యులు చెప్పారు. అందుకే అనుమానంతో వచ్చాను అన్నాడు రాజగురువు. అది విన్న మహారాణి, అయ్యో, యువరాజు ఆత్మహత్య చేసుకున్నాడా అని ఏడుస్తూ ఒరిగిపోయింది. కంగారు పడకండి మహారాణి, ఆ వ్యక్తి ఎవరో అయి ఉంటాడు, యువరాజు మాత్రం కాడు. నిన్న రాత్రి నేను యువరాజును చూసి మాట్లాడాను. 10 రోజుల్లో ఎలాగో తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు అన్నాడు మంత్రి. లేదు మంత్రి గారు, నాకు భయంగా ఉంది. వెంటనే యువరాజును చూడాలని ఉంది. మీరు ఎలాగైనా వెళ్ళి యువరాజును తీసుకురండి కంగారుతో అన్నది మహారాణి. అవును మంత్రి గారు, ఈ సంగతి త్వరగా తేల్చుకోవాలి. నాకు మా శిష్యులు అబద్ధం చెప్పరని తెలుసు. అందువలన మీరు వెంటనే వెళ్ళి యువరాజును పిలుచుకురండి అంటూ వెళ్ళిపోయాడు. తరువాత మంత్రి, మహారాణి, మీరు బెంగ పెట్టుకోకండి. నేను ఈ రోజే వెళ్తున్నాను. తప్పక యువరాజును పిలుచుకు వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి అంటూ మంత్రి బయలుదేరాడు. ఇంటికి వచ్చిన మంత్రి ఇంట్లో వారితో యువరాజును చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తాను త్వరలో వస్తానని బయలుదేరి వెళ్ళాడు. మంత్రి గుర్రం మీద బయలుదేరాడు, కానీ ఎక్కడికి పోతున్నాడో అతనికే తెలియదు. యువరాజు విషయంలో మహారాణికి ఇప్పుడు నమ్మకం కుదరటం కోసమే వెంటనే బయలుదేరాడు. రాజగురువుకు మంత్రి మీద సందేహం ఉంది. తన కళ్ళ ముందర చనిపోయిన యువరాజును తీసుకువస్తానని బయలుదేరిన మంత్రి ఏదో పథకం వేస్తున్నాడని, అతన్ని చంపమని 10 మందిని ఆయన వెనక పంపాడు. మంత్రి నగరం దాటి చిన్న గ్రామం చేరుకున్నాడు.
ఆ గ్రామంలో కొన్ని రోజులు ఉండి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. అంతలో వెనక నుండి వస్తున్న 10 మంది ఆయన్ని చుట్టుముట్టారు. మంత్రి ఆశ్చర్యంతో, ఎవరు మీరు? అడవి దొంగలా? నా వద్ద మీరు దోచుకోవడానికి ఏమీ లేదే. దయచేసి మీరు వెళ్ళండి అన్నాడు. అందుకు వారు నవ్వుతూ, మేము అడవి దొంగలం కాము. నిన్ను చంపడానికి వచ్చిన యమకింకరులం. రాజగురువు మనుషులం. రాజ్యంలో చంపితే ఎవరికైనా అనుమానం కలుగుతుందని నిన్ను ఇంత దూరం వెంబడించుకు వచ్చాం. ఎలా ఉంది మా ఆలోచన? హహహ అన్నారు. మంత్రి వారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించసాగాడు. ముసలి పీనుగా, మా చేతి నుండి తప్పించుకుపోవాలని ఆలోచిస్తున్నావా? అది నీ తరం కానే కాదు అంటూ ఒక వ్యక్తి చేతికి కత్తి తీసుకొని మంత్రి గుండెకు ఆనించాడు. అంతలో, ఏయ్, ఎవరు మీరు? ఆ వృద్ధుణ్ణి అంతమంది ఎందుకు బెదిరిస్తున్నారు అన్న కంఠం వినిపించగా అందరూ అటు తిరిగి చూశారు. అక్కడ కట్టెలు కొట్టే యువకుడు చేత గొడ్డలితో నిలబడి ఉన్నాడు. ఇది నీకు సంబంధించిన సంగతి కాదు. నీ పని నువ్వు చూసుకొని వెళ్ళు. లేకుంటే నిన్ను చంపి తర్వాత అతన్ని ముగిస్తాం అన్నాడొకడు. అంతలో ఆ యువకుడు గొడ్డలితో వారి మీదకి దూకి, నన్ను చంపే ధైర్యం మీకు ఉందట్రా వెర్రి వెధవల్లారా అంటూ ఒకడి తల నరికాడు. మిగిలిన వాళ్ళు అతనితో కలయబడ్డారు. ఆ వీర యువకుడు వేగంగా గొడ్డలి తిప్పుతూ ఒక్కొక్కడి తల నరుక్కుపోసాగాడు. వాళ్ళు అతన్ని చంపాలని ఎంతో ప్రయత్నించి చూశారు. వాళ్లకు సాధ్యపడలేదు. కొంతసేపటికి 10 మంది తలలు నేలకూలాయి. ఆ యువకుని శరీరమంతా రక్తంతో తడిసి ఉంది. మంచి సమయంలో తనని రక్షించిన ఆ యువకునికి కృతజ్ఞత చెప్పాలని మంత్రి అతని వద్దకు వెళ్లి అతని ముఖం చూసి, యువరాజా అని అరిచాడు. ఏమిటండి నన్ను ఎగతాళి చేస్తున్నారు? నేను సామాన్యమైన కట్టెలు కొట్టే పేదవాడిని. నా పేరు మనోహర్. ఏదో నా చేతుల్లో కండబలం ఉంది గనక మిమ్మల్ని రక్షించగలిగాను అన్నాడు. మంత్రి ఆశ్చర్యపోతూ, యువరాజా, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? 6 నెలల వరకు మీరు మాట్లాడరని వైద్యులు చెప్పారే. నాకు ఏమీ అర్థం కావడం లేదు అన్నాడు మంత్రి. అయ్యా, మీరు పొరపడుతున్నారు. నేను కట్టెలు కొట్టేవాడిని. యువరాజును నేనింతవరకు చూసి ఉండలేదు. నేను అనాథను. చిన్నతనం నుండి ఈ గ్రామంలోనే ఉంటున్నాను. నేను వెళ్తాను అంటూ ఆ వ్యక్తి వెనుదిరిగాడు. మంత్రికి అప్పుడు కొంత అర్థమైంది. మనోహర్ యువరాజును పోలిన వ్యక్తిలా ఉన్నాడని గ్రహించాడు. మనోహర్, ఆగు. నీ వలన నాకు ఒక చిన్న సహాయం కావాలి. మా రాజ్యానికి నీలాంటి బలశాలి అవసరం ఉంది. నేను విశాలపురం మంత్రిని. నువ్వు వెంటనే నాతో బయలుదేరు. దారిలో నీకు అంతా వివరంగా చెప్తాను అన్నాడు. నా సహాయం కావాలంటే తప్పక వస్తాను అంటూ మనోహర్ మంత్రి వెంట బయలుదేరాడు. దారిలో మంత్రి మనోహర్తో, మా యువరాజును రాజగురువు కత్తితో పొడిచాడు. అదృష్టవశాత్తు యువరాజు చావలేదు. కానీ గాయాల నుండి కోలుకోవడానికి 6 నెలలు పడుతుంది. అంతలో రాజ్యంలో విపరీతం జరగకుండా ఉండాలంటే యువరాజు పోలికలతో ఉన్న నువ్వు యువరాజులాగా వ్యవహరించాలి. నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది అన్నాడు. అయ్యయ్యో, నేను యువరాజులా నటించాలా? నా వల్ల కాదు బాబు. మీరు నన్ను వదిలేయండి, నే వెళతా అన్నాడు మనోహర్. మనోహర్, భయపడకు. నేను నీ పక్కనే ఉంటాను. నువ్వు కొన్ని రోజులు యువరాజులా నటించు అన్నాడు. మనోహర్ కొంతసేపు ఆలోచించి, అయితే నేను గ్రామంలోకి వెళ్ళి వస్తాను. ఎవరికీ చెప్పకుండా కొన్ని నెలలు మీ వద్ద ఉంటే నా మిత్రులు నా కోసం వెతుకుతారు. అందువలన వారికి చెప్పి వస్తాను. అంతవరకు మీరు ఇక్కడే వేచి ఉండండి అన్నాడు. నేను కూడా నీతో వస్తాను. నువ్వు నీ మిత్రుల్ని చూసి మనసు మార్చుకుంటే నేను వేచి ఉండి ప్రయోజనం లేకపోవచ్చు అన్నాడు మంత్రి. నేను మాట తప్పను. సరే, అనుమానం ఎందుకు? మీరు ఇక్కడ నా కోసం వేచి ఉండడం ఎందుకు? రండి నాతో అంటూ మనోహర్ ముందుకు నడిచాడు. గ్రామంలో ఇద్దరు అడుగు పెడుతూనే ఒక పొడుగాటి వ్యక్తి తన వెంట వచ్చిన నలుగురితో, మనోహర్ని బంధించండి. నా వద్ద 100 వరహాలు తీసుకొని ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వలేదు. గ్రామాధికారి వద్దకు వీణ్ణి లాక్కురండి అన్నాడు. మనోహర్ ఏదో చెప్పాలని నోరు తెరిచేంతలో నలుగురు బలశాలురు మనోహర్ని బంధించారు. అందరూ గ్రామాధికారి వద్దకు వెళ్లారు. ఆయన అంతా విని, మనోహర్, నువ్వు ఈ రోజు 100 వరహాలు ఇవ్వకపోతే ఈనాటి నుండి 6 నెలల వరకు ఆయన ఇంట్లో పనిచేయాలి అన్నాడు. అయ్యా, ప్రస్తుతం నా వద్ద చిల్లిగవ్వ కూడా లేదు అన్నాడు మనోహర్. అంతలో మంత్రి గ్రామాధికారి వద్దకు వచ్చి, మనోహర్తో నాకు అవసరమైన పని ఉంది. అందువల్ల అతన్ని నా వెంట తీసుకుపోతున్నాను. అతను ఇవ్వవలసిన 100 వరహాలు నేను ఇస్తాను అంటూ ఇచ్చాడు. మనోహర్, మీ సహాయం మరువను అంటూ మంత్రితో బయలుదేరి వెళ్ళాడు.
మంత్రి మనోహర్ను తీసుకొని రాజ్యం చేరాడు. మంత్రి రహస్యంగా మనోహర్ని తన ఇంటికి తీసుకువచ్చాడు. గాయాలతో ఉన్న యువరాజును చూసి మనోహర్ ఆశ్చర్యపోయాడు. తర్వాత మనోహర్కు యువరాజు దుస్తులను తొడిగించి కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ, ఇంకా రాజకీయ విద్యలు నేర్పాడు. అంతా రహస్యంగా జరిగిపోతూ ఉంది. వారం రోజుల తర్వాత మంత్రి మనోహర్కు యువరాజుల దుస్తులు తొడిగించి మహారాణి వద్దకు తీసుకువెళ్లి, మహారాణి, యువరాజును ఎలాగో వెతికి తీసుకువచ్చాను, ఇదిగో చూడండి అన్నాడు. మహారాణి వెంటనే బాబూ అంటూ మనోహర్ను అక్కున చేర్చుకుంది. అంతఃపురానికి వచ్చిన రాజగురువు మహారాణి పక్కన ఉన్న యువరాజును చూసి, ఏయ్, ఎవరు నువ్వు అని అడిగాడు. మంత్రి నవ్వుతూ, రాజగురువు గారు, ఏమిటి, యువరాజును చూసి ఎవరిని అడుగుతున్నారే, మీకేం మతిపోయిందా అన్నాడు. అది కాదు, యువరాజు కొండ మీద నుండి దొర్లి చనిపోయాడని మా శిష్యులు అని రాజగురువు అంటుండగా, మంత్రి, మీరు భలేవారే, స్వయంగా యువరాజు మీ కళ్ళ ముందుంటే ఎవరో శిష్యుల మాట నమ్ముతున్నారే అన్నాడు. మరల రాజగురువు ఏదో చెప్పడానికి నోరు తెరిచేంతలో మహారాణి, యువరాజు నిజంగా దేశాటనకు బయలుదేరి వెళ్లి ఇప్పుడే వచ్చాడు, మేము నమ్ముతున్నాం, ఇక ఎవరి మాటలు మాకు అనవసరం అంటూ లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత మంత్రి, యువరాజా, మీరు మీ గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోండి అన్నాడు. అందుకు మనోహర్ ఆశ్చర్యపోతూ, నా గద ఎక్కడుంది అనేంతలో మంత్రి నవ్వుతూ, యువరాజా, మీరు వారం రోజుల్లోనే అంతా మరిచారా, రండి మీ గది చూపిస్తాను అంటూ మనోహర్ని లోపలికి తీసుకుపోయాడు. అంతా గమనిస్తున్న రాజగురువు, ఇక్కడ ఏదో సంగతి జరుగుతూ ఉంది, దాన్ని గమనించాలి. నాకు తెలిసినంత వరకు యువరాజు చనిపోయాడు. నా కళ్ళ ముందరే నా శిష్యులు కొండ మీద నుండి యువరాజును కిందికి తోశారు. చనిపోయిన యువరాజు ఎలా బ్రతికి వచ్చాడు, లేక ఈ మంత్రి ఏదైనా నాటకం ఆడుతున్నాడా, ఈ రాత్రికే అంతా తేల్చుకోవాలి అని మనసులో అనుకుంటూ నడిచాడు. అర్ధరాత్రి అయింది. మనోహర్ యువరాజులా దుస్తులు వేసుకున్నా ఆ పట్టుపరుపు మీద నిద్రపోలేకపోయాడు. అతడికి నేల మీద పడుకునే అలవాటు. అందువల్ల నిద్ర రాక పరుపు మీద అటు ఇటు పొర్లసాగాడు. ఉన్నట్టుండి ఏదో అలికిడి కావడంతో చటుక్కున లేచాడు. అంతలో పరుపు వెనుక నుండి ఒక వ్యక్తి మనోహర్ మెడకు కత్తిని ఆంచి, మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు, యువరాజు వేషంలో ఎందుకు వచ్చావు అన్నాడు. మనోహర్ భయపడకుండా, నువ్వు ఈ రాజ్యానికి కొత్త దొంగలా ఉన్నావే, నేను యువరాజుని, యువరాజుని కాదని అంటున్నావు కనుక ముందు బయటికి నడు అన్నాడు. అందుకు ఆ వ్యక్తి నవ్వుతూ, నువ్వు రాజ్యంలో అందరినీ నమ్మించవచ్చు, కానీ నన్ను ఏమార్చలేవు. మేము యువరాజును చంపి కొండ మీద నుండి కిందికి తోశాం. మా కళ్ళ ముందర చనిపోయిన యువరాజు ఎలా బతికి వచ్చాడు? నీ కట్టుకథలు అలా ఆపి వెంటనే ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపో, లేదా నీ ప్రాణాలు గాలిలో తేలిపోతాయి అన్నాడు. మీరు రాత్రులందు నన్ను నిద్రపోకుండా విసిగిస్తారని వాణ్ణి అక్కడ ఉంచాను అన్నాడు మనోహర్. వాడెవడు అంటూ ఆ వ్యక్తి ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మనోహర్ దడాలన వాడి కత్తిని ఎగరగొట్టి మెడ మీద ఒక గట్టి దెబ్బ ఇచ్చాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక వాడు అబ్బా అంటూ కింద కూలబడ్డాడు. మనోహర్ అతని వద్దకు వెళ్లి, ఎవరు నువ్వు, నిన్ను ఇక్కడికి పంపిందెవరు, మర్యాదగా చెప్పు, లేదా నీ కత్తితోనే నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు. ఆ వ్యక్తి గబాన్న లేచి మనోహర్ను పక్కకి తోసి కిటికీ గుండా కిందికి దూకాడు. మనోహర్ పరిగెత్తుకు వచ్చి చూశాడు. కింద ఆ వ్యక్తి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. ఇక మీదట చాలా జాగ్రత్తగా సంచరించాలి అనుకుంటూ మనోహర్ పడుకున్నాడు. వారం రోజులు గడిచింది. మహారాణి, మనోహర్, మంత్రి గారు ఏదో ముఖ్యమైన సంగతి గురించి మాట్లాడుకుంటున్నారు. అంతలో రాజగురువు సుడిగాలిలా దూసుకువచ్చాడు. అందరూ ఆశ్చర్యంతో ఆయన కేసు చూశారు. యువరాజా, నువ్వు వచ్చి వారం రోజులైంది, కానీ ఇంతవరకు నీ ప్రియ స్నేహితుడు రాజాని ఎందుకు కలవలేదు అన్నాడు రాజగురువు. మనోహర్కు యువరాజు మిత్రుడు రాజా ఎవరో తెలియక మంత్రి కేసు చూశాడు. మంత్రి గారికి అప్పుడు గుర్తుకు వచ్చింది యువరాజు ప్రియమిత్రుడు సింహమని. దాన్ని చిన్న వయసు నుండి తాను పెంచి రాజా అని పేరు పెట్టుకున్నాడు. అది బాగా పెద్దదైన తర్వాత బోన్లో పెట్టించి కందకంలో ఉంచాడు. అది యువరాజు తప్ప ఎవరు వచ్చినా చంపేస్తుంది. అందువల్ల దాన్ని చాలా జాగ్రత్తగా సరి అయిన కాపలాతో ఉంచారు. ఆ సంగతి మంత్రి మనోహర్కు చెప్పడం మర్చిపోయాడు. మంత్రి మనోహర్ దగ్గరికి వెళ్లి,
ఏమిటి యువరాజా, మరిచినట్లు నటిస్తున్నారు? రాజగురువు మీ మిత్రుడు సింహం గురించి చెబుతున్నారు. దానితో మీరు కుక్క పిల్లతో ఆడుకున్నట్లు ఆడుకునేవారు కదా. వారం రోజులుగా దాని సంగతి మర్చిపోయారా? అన్నాడు. మనోహర్ తమాయించుకొని, అది కాదు మంత్రి గారు, నాకన్నీ గుర్తున్నాయి. కానీ రాజగురువు గారు నేను మర్చిపోయినట్లు ఎందుకు గుర్తు చేస్తున్నారు? నేను రేపు వెళ్ళి రాజాని కలవాలనుకుంటున్నాను కదా అన్నాడు. రాజగురువు, రేపెందుకు యువరాజా, ఈ రోజే మీరు కలవాలి. నాకు ఏదో కొంత అనుమానంగా ఉంది అన్నాడు. అంతలో మహారాణి, యువరాజా, రాజగురువు పూర్వం నుండి నీ మీద అనుమానంగానే ఉన్నారు. నీ మిత్రుణ్ణి కలవడానికి రేపు ఎందుకు, ఈ రోజే వెళ్లి కలువు. రాజగురువు గారి అనుమానం తీరుతుంది అన్నది. అంతలో ఎవరో మంత్రి గారిని బయట నుండి పిలవడంతో ఆయన లేచి, యువరాజా, నా కోసం ఎవరో వచ్చారు. నేను వారితో మాట్లాడి వస్తాను అంటూ బయలుదేరి వెళ్ళాడు. మనోహర్ గుండెల్లో రాయి పడ్డట్లయింది. మహారాణి, రాజగురువు తనని సింహంతో కలవమంటున్నారు. ఈ సమయంలో సహాయం చేయడానికి మంత్రి తనకు తోడు లేడు. ఏం చేయాలో తెలియక తికమకపడ్డాడు. అంతలో రాజగురువు లేచి, యువరాజా, పోదామా అంటూ మనోహర్ని బలవంతంగా బయటికి తీసుకుపోయాడు. మహారాణి వెనకనే నడిచింది. అందరూ ఆ పెద్ద కందకం వద్దకు వచ్చి క్రిందికి చూశారు. దానిలో అక్కడక్కడ గడ్డి తప్ప ఏమీ లేదు. కందకంలో ఒక మూల ఉన్న ఇనుప తలుపులు తెరవడంతో అందులో నుండి సింహం గబగబా అడుగులు వేసుకుంటూ బయటికి వచ్చింది. మనోహర్కు దాన్ని చూడగానే భయం వేసింది. మనసు ధైర్యం చేసుకొని చేతికి కత్తి తీసుకున్నాడు. అంతలో రాజగురువు అతని చేతిలోని కత్తిని లాక్కొని, యువరాజా, ప్రియ స్నేహితుణ్ణి చూడ్డానికి వెళ్ళేటప్పుడు కత్తితో వెళ్ళకూడదు. మీ పెంపుడు మృగం కదా, అది మిమ్మల్ని ఏమీ చేయదు. వెళ్ళిరండి అన్నాడు. ఆ, మరిచాను. అయినా నా స్నేహితుణ్ణి కలవడానికి నాకు భయం ఎందుకు? నా రాజా నన్ను ఏమీ చేయదు అన్న మనోహర్తో రాజగురువు, ధైర్యంగా కిందికి దూకండి అన్నాడు. మనోహర్ కోపంతో ఏమైనా సరే అనుకొని పైనుండి కందకంలోకి ధైర్యంతో ఒక్క దూకు దూకాడు. ఆ శబ్దానికి అటు తిరిగి ఉన్న సింహం ఇటు తిరిగి మనోహర్ని చూసింది. జంతువులు తమ యజమానిని వాసనతోనే పసిగడతాయి. ముఖం ఒకటిగా ఉన్నంత మాత్రాన అవి మోసపోవు. అందుకే మనోహర్ భయపడుతున్నాడు. సింహం మెల్లగా అతని వద్దకు రాసాగింది. మనోహర్ నవ్వుతూ, రాజా, రా రా రాజా, ఎలా ఉన్నావు? నేను గుర్తున్నానా అన్నాడు. అది అతని వద్దకు వచ్చి నిలిచింది. ఏదోలా చూసింది. మనోహర్ దాని వీపు మీద నిమురుతూ, రాజా, ఎంత చిక్కిపోయావు? నేను లేనని నీకు తిండి సరిగ్గా పెట్టడం లేదా అని పెద్దగా అనసాగాడు. సింహం తలాడించింది. అతని చుట్టూ తిరిగింది. తర్వాత మనోహర్, రాజా, ఇక లోపలికి వెళ్ళు. నిన్ను నేను తీరిగ్గా వచ్చి కలుస్తాను అనడంతో అది వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. మనోహర్ అక్కడి నుండి పైకి ఎగిరాడు. అందరూ చప్పట్లు కొట్టారు. రాజగురువుకు ఆశ్చర్యంగా ఉంది. ఈ వ్యక్తి యువరాజు కాడని తనకి బాగా తెలుసు. కానీ ఆ సింహం సులభంగా పసికట్టి వీణ్ణి చంపకుండా ఎలా వదిలింది? మనుషుల్ని సులభంగా మోసపుచ్చవచ్చు, కానీ జంతువులు బాగా పసికడతాయి కదా. ఎలా వీడు తప్పించుకున్నాడు అని ఆలోచించసాగాడు. రాజగురువు గారికి నా మీద అనుమానం తీరిందా, ఇంకా ఏమైనా ఉందా అని అడిగాడు మనోహర్. అబ్బే, ఏం లేదు, నేను తర్వాత వచ్చి కలుస్తాను అంటూ రాజగురువు గబగబా వెళ్ళిపోయాడు. తర్వాత మహారాణి, యువరాజా, రా, మనం వెళదాం అంటూ అంతఃపురానికి తీసుకువెళ్ళింది. మర్నాడు మనోహర్ మంత్రి గారిని కలుసుకొని, మంత్రి గారు, నన్ను ఆపద సమయంలో చెయ్యి వదిలేశారు. ఏదో ఆ సింహం నన్ను యువరాజుననుకుని వదిలింది గాని లేకుంటే నా ప్రాణాలు నిన్నటితోనే పోయేవి అన్నాడు. అందుకు మంత్రి నవ్వుతూ, మనోహర్, నేను వెలుపలకు వెళ్ళింది నీకు సహాయం చేయాలని అర్థం కాలేదా? నేను వెళ్లటంతోటే కందకంలో ఉన్న సింహం గదికి రహస్యంగా చేరి అది తింటున్న మాంసంలో మత్తుమందిని కల్పించాను. మత్తుమందు గంట వరకు పనిచేస్తుంది. అందువల్ల మత్తులో ఉన్న సింహానికి మెదడు పనిచేయదు కదా. తన యజమాని ఆకారంలో ఉన్న నిన్ను యజమానిగా గుర్తించి అలా తిరిగి లోనికి వెళ్ళింది. లేకుంటే నిన్ను చీల్చి చెండాడేది అన్నాడు. నన్ను క్షమించండి, మిమ్మల్ని తప్పుగా తలచినందుకు. రాజగురువు అక్రమాలు రోజు రోజుకు పెచ్చు పెరిగిపోతున్నాయి. ముందు మీరు ఆయన సంగతి చూడండి అన్నాడు మనోహర్. ఆ సంగతి నేను ఆలోచిస్తున్నా. నువ్వు వెళ్ళు, తర్వాత నీతో అంతా వివరంగా చెప్తాను అన్నాడు. సరేనని మనోహర్ బయలుదేరుతుండగా మంత్రి ఆపి, మనోహర,
నీతో ముఖ్యమైన సంగతి చెప్పాలనుకున్నాను. అంతలో సింహం గొడవలో పడి మర్చిపోయాను అన్నాడు. ఏమిటో చెప్పండి, వినడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు మనోహర్. తర్వాత మనోహర్ని కూర్చోమని మంత్రి, మనోహర్, ఈరోజు పౌర్ణమి కదా, సరిగ్గా వచ్చే నెల పౌర్ణమి నాడు మహారాణి గారి పుట్టినరోజు. ఆ రోజున యువరాజు సువర్ణపురం నుండి సువర్ణ పుష్పాన్ని తెచ్చి ఇస్తాడు. ఆ పువ్వు సంవత్సరం వరకు వాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నువ్వు యువరాజుగా ఉండడం వలన ఆ సువర్ణ పుష్పం తీసుకురావాలి. దాంతో రాజగురువుకు నీ మీద ఇక అనుమానం ఉండదు అన్నాడు. అలాగా, అయితే ఆ సువర్ణపురం ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్ళి ఎలాగైనా సువర్ణ పుష్పం తీసుకువస్తాను అని మంత్రితో అన్నాడు మనోహర్. మంత్రి మనోహర్తో, నీకు అంతా వివరంగా చెబుతాను విను. ప్రతి సంవత్సరం యువరాజు సామాన్య వ్యక్తిల ఓడలో అందరి ప్రజలతో పాటు ప్రయాణించి 10 రోజులలో సువర్ణపురం చేరుకొని అక్కడ మహారాజును సువర్ణ పుష్పం అడిగి తిరిగి అదే ఓడలో ప్రయాణించి పౌర్ణమికి ముందు రోజు ఇక్కడికి వచ్చి పౌర్ణమి నాడు మహారాణికి సువర్ణ పుష్పాన్ని ఇస్తాడు అన్నాడు. అలాగే నేను ప్రయాణం చేసి తెస్తాను. ఇందులో నాకు కష్టం ఉన్నట్టు ఏమీ తోచలేదు. ఎప్పుడు నన్ను బయలుదేరమంటారు అన్నాడు మనోహర్. నేను చెప్పేది బాగా విను. రాజగురువుకు నీ మీద అనుమానం ఎక్కువగా ఉంది. అందువల్ల నిన్ను ఆ ఓడలో చంపించడానికి అతను ప్రయత్నాలు చేయవచ్చు అన్నదే నా అనుమానం. నువ్వు జాగ్రత్తతో ఉండి సువర్ణ పుష్పాన్ని తీసుకురావాలి అన్నాడు మంత్రి. అలాగే అని మనోహర్ అంటున్నంతలో మహారాణి, రాజగురువు లోపలికి వచ్చారు. రాజగురువు మనోహర్ వద్దకు వెళ్లి, యువరాజా, వచ్చే పౌర్ణమి నాడు రాణిగారి పుట్టినరోజు. మీరు ఏం తేవాలో గుర్తుందా హేళనగా అడిగాడు. మనోహర్ నవ్వుతూ, ఎందుకు గుర్తుండదు, సువర్ణ పుష్పం తేవాలి కదా. నేను ఆ సంగతే మంత్రి గారితో మాట్లాడుతున్నాను. అంతలో మీరు వచ్చారు. నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎవరెన్ని పన్నాగాలు పనినా నేను సువర్ణ పుష్పాన్ని తేగలను అన్నాడు. రాజగురువు మనోహర్ సంగతి ఎలాగైనా తేల్చాలని, యువరాజా, మరి మీ ప్రయాణానికి ప్రత్యేకంగా ఓడను ఏర్పాటు చేయమంటారా అన్నాడు. రాజగురువు గారు, తమరు నా సంగతి మరిచారా? నేను ప్రతిసారి ప్రజలతో పాటు సామాన్యమైన ఓడలో ప్రయాణం చేసి సువర్ణ పుష్పాన్ని తీసుకువస్తున్నాను. ఈసారి ఎందుకు నా ప్రయాణంలో మార్పు కలిగిందో తెలియకుండా ఉంది అన్నాడు మనోహర్. దాంతో రాజగురువు ముఖం కుచించుకుపోయింది. తర్వాత మహారాణి, యువరాజా, నువ్వు త్వరగా బయలుదేరి వెళ్ళి తిరిగి వచ్చేయ్. నిన్ను చూడకుండా నేను ఉండలేను అన్నది. అలాగే, ఇంకా వారం రోజుల్లో బయలుదేరతాను అని మనోహర్ అందరి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. రాజగురువు కోపంతో అక్కడి నుండి బయటికి వచ్చి తిన్నగా నగరం వెలుపల ఉన్న కొండను చేరుకొని నలువైపులా చూశాడు. తర్వాత అతను కొండ మూలలో ఉన్న పెద్ద బండని శ్రమతో జరిపాడు. అప్పుడు కొండ గుహకు ఉన్న గోడ మెల్లగా తెరుచుకుంది. అతను లోపలికి వెళ్ళిన వెంటనే అది తిరిగి మూసుకుంది. లోపల ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. రాజగురువు అతని వద్దకు వెళ్ళి, మార్తాండా, ఇక ఈ వేషం వలన మనకి ఏ ఉపయోగమూ లేదు అంటూ తన గెడ్డాలు మీసాలు విప్పి దూరంగా విసిరేశాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, వజ్రనాథ, తొందరపడకు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా నీ వేషం విప్పేశావు అని అడిగాడు. నేను సైన్యాధిపతిగా ఉండి చేస్తున్న మోసాలు విశాలపుర రాజగురువు గమనించి మహారాణికి చెప్పడం వలన ఆమె రాజ్యం నుండి నన్ను వెళ్ళిపోమంది. ఆ తర్వాత నీతో స్నేహం చేసి రాజగురువును చంపి ఆయన వేషం ధరించి ఈ రాజ్యాన్ని కబళించాలని ఆలోచిస్తుండగా యువరాజు అడ్డుపడ్డాడు. వాడిని సులభంగానే చంపాను. ఇక రాజ్యాన్ని అవలీలగా చేజిక్కించుకోవచ్చునని అనుకుంటుండగా ఇంకో యువరాజు పుట్టుకు వచ్చాడు. అసలైన యువరాజు కాడని నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ వీలు కాలేదు. వాణ్ణి అందరూ నమ్మేశారు. ఇక మహారాణికి సువర్ణ పుష్పాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఇక నా ఆటలు సాగవు. అందుకే ఈ వేషం నుండి నా అసలు రూపానికి వస్తున్నా అన్నాడు వజ్రనాథుడు. అది విని మార్తాండు నవ్వుతూ, వజ్రనాథ, భయపడకు. ఇక్కడి నుండి సువర్ణపురం ఓడ చేరుకోవాలంటే 5 స్థలాల్లో మజిలీ చేస్తుంది కదా, అవి ఎక్కడెక్కడో తెలుసా అన్నాడు. ఎందుకు తెలీదు, శ్రీపురం, మత్స్యపురం, చంద్రగిరి, హేమంతపురం, వైకుంఠపురం అన్నాడు వజ్రనాథుడు. నాకు అక్కడ తెలిసిన వారు చాలా మంది ఉన్నారు. వారికి ముందుగా కబురు పంపి ఓడలో వస్తున్న యువరాజును రహస్యంగా చంపమని చెబుతాను. దాంతో మన మీద ఎవరికీ అనుమానం ఉండదు. యువరాజు దారిలో చనిపోతాడు
అన్నాడు మార్తాండుడు. అయితే త్వరగా నీ పెంపుడు పావురం ద్వారా ఆ 5 మందికి కబురు పంపు. యువరాజును చంపిన వాడికి 10,000 బంగారు నాణాలు ఇస్తామని చెప్పు. అప్పుడే మన కార్యం త్వరగా నెరవేరుతుంది అన్నాడు వజ్రనాథుడు. సరే గాని ముందు నువ్వు రాజగురువు వేషం ధరించి రాజ్యంలోకి వెళ్ళిపో, లేకపోతే ఎవరికైనా అనుమానం రావచ్చు అని మార్తాండుడు అనడంతో వజ్రనాథుడు రాజగురువు వేషం వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత మహారాణికి మంత్రి గారికి చెప్పి మనోహర్ సామాన్య ప్రజల దుస్తులు ధరించి సువర్ణ పుష్పం తేవడానికి బయలుదేరాడు. మనోహర్ ఓడలో కూర్చున్న తర్వాత మంత్రి ఓ వ్యక్తితో రహస్యంగా కలిసి ఇలా అన్నాడు. యువరాజా, ఇతని పేరు విక్రమ్. మంచి తెలివైనవాడు, బలమైనవాడు. నిన్ను శత్రువుల నుండి కాపాడడానికి ఇతన్ని నీ వెంట పంపుతున్నాను. చాలా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. మనోహర్ సరేనని తలాడించాడు. కొంతసేపటికి ఓడ పెద్దగా కోత కూసి బయలుదేరింది. అది సామాన్య ప్రజలు ప్రయాణించే ఓడ కాబట్టి పరిశుభ్రంగా లేదు. 100 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. మనోహర్ వారితో కలిసి ఉన్నాడు. రాజగురువు తన ముఖ్యానుచరుడైన కీర్తివర్మను యువరాజును చంపమని ఓడలో రహస్యంగా ఎక్కించాడు. ఈ సంగతి ఎవరూ గమనించలేదు. సాయంత్రం వరకు ప్రయాణం బాగానే జరిగింది. చల్లగాలికి అలా ఓడపైన తిరిగి వద్దామని మనోహర్ పైకి వెళ్లి పైనుండి సముద్రాన్ని చూడసాగాడు. అది గమనించిన కీర్తివర్మ ఓడలో పనిచేసే కలాసీవాడిలా వేషం మార్చుకొని వంటగదిలో ప్రయాణికులకు కాలుస్తున్న 4 రొట్టెలు తీసుకొని విషపు బొట్లు వాటిపైన చల్లి వాటిని తీసుకుని పైకి వచ్చాడు. మనోహర్ అతన్ని గమనించలేదు. అతను దగ్గరకు వచ్చి, ఇదిగో బాబు, వేడి రొట్టెలు తీసుకొని తినండి అంటూ మనోహర్కి ఇచ్చాడు. మనోహర్ ఆశ్చర్యంతో, ఓడలో ఎంతో మంది ప్రయాణం చేస్తున్నారు, మీరు నాకు ప్రత్యేకంగా ఇస్తున్నారెందుకు అని అడిగాడు. నాకు మీరెవరో తెలుసు యువరాజా, అందుకే ప్రత్యేకంగా ఇస్తున్నాను. వేడి చల్లారిపోతుంది, తినండి అంటూ వెళ్ళిపోయాడు. అంతలో నేను ఎవరో ఇక్కడ తెలిసిపోయింది అనుకుంటూ మనోహర్ అందులో ఒక రొట్టెను తీసి నోటిలో పెట్టుకోబోయాడు. అంతలో విక్రమ్ పరిగెత్తుకు వచ్చి యువరాజా అని అరిచాడు. మనోహర్ అతనికేసి బిత్రపోయి చూడసాగాడు. మీకు వీటిని ఎవరిచ్చారు అంటూ విక్రమ్ వాటిని చేతికి తీసుకుని వాసన చూశాడు. విక్రమ్, నేను ఎవరన్నది ఓడలోని వారికి తెలిసిపోయింది, అందువలనే ప్రత్యేకంగా రొట్టెలు చేసి పంపారు అన్నాడు మనోహర్. ఓడలో మీరు ప్రయాణం చేసే సంగతి నాకు తప్ప ఎవరికీ తెలియదు. అంటే ఎవరో మిమ్మల్ని చాటుగా పొంచి ఉండి ఏదో చేయాలని వచ్చినట్లున్నారు అంటూ వాటిని దూరంగా విసిరాడు. అటు ఎగురుతున్న కాకి కిందికి వాలి దాన్ని తిని క్షణంలో గిరగిరా తిరిగి ప్రాణం కోల్పోయింది. అది గమనించిన విక్రమ్, చూశారా యువరాజా, నా అనుమానం నిజమైంది. ఎవడో మిమ్మల్ని చంపడానికి ఈ ఓడలో మీ వెంట నుండి వస్తున్నట్టున్నాడు. వాడెవడో చూపండి, వాడిని అంతం చేస్తాను అంటూ మనోహర్ను కిందికి తీసుకుపోయాడు. ఇద్దరూ వంటగదిలోకి వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు, కానీ ఆ వ్యక్తి మాత్రం లేడు. దాంతో విక్రమ్కి, మనోహర్కి అతడు ఎవరో, ఎందుకు వచ్చాడో బాగా అర్థమైంది. రాత్రి అయింది. అందరూ హాయిగా నిద్రవడిలో ఒరిగి ఉన్నారు. మనోహర్ ఆదమర్చి నిద్రపోతున్నాడు. విక్రమ్ మాత్రం నిద్రపోలేదు, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. కీర్తివర్మ చేత కట్టిపట్టుకొని మెల్లగా అక్కడికి వచ్చాడు. నిద్రపోతున్న వారిని దాటుకొని మనోహర్ వద్దకు వచ్చి ఆగాడు. యువరాజును చంపి రాజగురువు ఇచ్చే బంగారు నాణేలు నా సొంతం చేసుకోవాలి అనుకుంటూ కీర్తివర్మ కత్తిని పైకెత్తాడు. విక్రమ్ చటుక్కున కళ్ళు తెరిచాడు. ఎదురుగా యువరాజును కత్తితో పడవబోతున్న వ్యక్తిని చూడడంతో రబ్బరు బంతిలా అలాగే పైకి ఎగిరి అతని మీద కూర్చుని, ఎవరు నువ్వు, ఎందుకు యువరాజును చంపడానికి ప్రయత్నిస్తున్నావో చెప్పు అని అరిచాడు. అంతలో మనోహర్తో పాటు కొందరు నిద్ర నుండి మేల్కొన్నారు. కీర్తివర్మ తన సంగతి అందరికీ తెలిసిపోతుందని పాములా మెలికలు తిరిగి విక్రమ్ను కింద పడదోసి అక్కడి నుండి లేచి వేగంగా పరిగెత్తి ఓడలో నుండి సముద్రంలోకి దూకాడు. వెనకనే పరిగెత్తుకు వచ్చిన విక్రమ్, దొంగ విధవ, తప్పించుకున్నాడు అన్నాడు. మనోహర్ తన ప్రాణానికి ఎంత అపాయం ఉందో గ్రహించాడు. మరునాడు రాత్రికి ఓడ శ్రీపురం చేరింది. ఓడ అక్కడ ఉదయం వరకు ఆగుతుందని తెలిసి ప్రయాణికులు కొందరు కిందికి దిగారు. మనోహర్ మాత్రం క్రిందికి దిగలేదు. రాజగురువు ఇచ్చే బహుమానానికి ఆశపడి శ్రీపురం నుండి భీమరాజు యువరాజును చంపడానికి ఓడపైకి వచ్చాడు. అతను ముందుగా
రాజగురువు పంపిన యువరాజు చిత్రపటాన్ని చేతిలో పెట్టుకొని ఓడలోని ప్రయాణికులను పరిశీలించి చూస్తూ యువరాజును చూసి అతని సమీపంలోకి వచ్చాడు. ఆ సంగతి మనోహర్, విక్రమ్ గమనించనే లేదు. రాత్రి భోజనాలు చేసి అందరూ వరసగా పడుకున్నారు. రాత్రి యువరాజును చంపాలని భీమరాజు పథకం వేసుకున్నాడు. కాని పక్కనే విక్రమ్ కూర్చొని ఉండడం చూసి తన పనిని ఆనాటికి విరమించుకున్నాడు భీమరాజు. మరునాడు ఉదయం ఓడ బయలుదేరింది. ప్రయాణికులు అందరూ స్నానాల గదిలోకి వెళ్లి స్నానాలు చేస్తున్నారు. మనోహర్ ఆలస్యంగా బయలుదేరాడు. అప్పుడు ఏదో పనిలో ఉన్న విక్రమ్ అతని వెంబడి వెళ్ళలేదు. అంతా గమనిస్తున్న భీమరాజు అదే మంచి సమయమని మనోహర్ని వెంబడించాడు. స్నానాల గది దరిదాపుల్లో ఎవరూ లేరు. మనోహర్ ఈల వేసుకుంటూ గదిలోకి వెళ్ళాడు. వెనకనే వస్తున్న భీమరాజు చటుక్కున ఆగి ఆ గది బయట తలుపు గడియ వేశాడు. అది గమనించిన మనోహర్, ఏయ్, ఎవరక్కడ? బయట గడియ వేశారెందుకు? మర్యాదగా తీయండి అని అరిచాడు. భీమరాజు తన దుస్తుల్లో నుండి చిన్న సీసా తీశాడు. ఆ సీసా మూత తెరిచాడు. అందులో నుండి ఘాటు పొగ బయటికి రాసాగింది. భీమరాజు స్నానాల గదికి ఉన్న చిన్న రంధ్రం ద్వారా పొగలు వస్తున్న సీసాని లోపలికి విసిరాడు. లోపలున్న మనోహర్ కంతలో నుండి ఏదో సీసా పడడం, దానిలో నుండి పొగ రావటం చూసి ఎవరో తనని చంపడానికి పన్నాగం పన్నుతున్నారని తలచి తలుపును గట్టిగా బాధసాగాడు. తలుపులు తెరవండి అని అరవసాగాడు. అప్పటికే ఆ పొగ అతన్ని చుట్టుముట్టింది. ఆ వాసనకు తట్టుకోలేక నోట మాట రాక దగ్గసాగాడు. అంతా బయట ఉన్న భీమరాజు గమనిస్తూ, అమ్మయ్యా, ఈ దెబ్బతో యువరాజు చనిపోతాడు. రాజగురువు ఇచ్చే బంగారు నాణేలు నాకు దక్కుతాయి. ఇక నేను ఈ పరిసరాల్లో కనిపించకూడదు, పారిపోవాలి అనుకున్నాడు. అంతలో అటువైపు నుండి దొంగ దొంగ పట్టుకోండి అన్న అరుపులు వినిపించి అటు చూశాడు. అక్కడి నుండి ఒక వ్యక్తి చేతిలో ఏదో మూటతో పరిగెత్తుకు వచ్చి భీమరాజును చూసి భయపడి చేతిలోని మూటను అతని మీదకి విసిరి పరిగెత్తుకు వెళ్లి సముద్రంలో దూకాడు. భీమరాజుకు దాన్ని చూసి ఏమీ అర్థం కాక ఆ మూటలో ఏముందో చూద్దామని విప్పసాగాడు. 10 మంది పరిగెత్తుకు వచ్చి భీమరాజును పట్టుకొని, నీ తోడు దొంగ ఎక్కడా? మూటను నీకిచ్చి పారిపోయాడా అన్నారు. నాకేమీ తెలియదు. నేను మీలాంటి ఓ ప్రయాణికుణ్ణి. ఎవడో ఈ మూటను నా మీదకి విసిరి పారిపోయాడు అన్నాడు భీమరాజు. నీ బోడి మాటలు మాకక్కర్లేదు. అందరు ప్రయాణికులు అక్కడ ఉంటే నీవు ఒంటరిగా ఇక్కడెందుకున్నావు? నీ తోడు దొంగ కోసం ఎదురు చూస్తున్నావు కదూ అంటూ అందరూ అతని మాటలు వినకుండా బలవంతంగా సముద్రంలోకి తోసేశారు. ఈ దొంగలకు ఇదే మంచి శిక్ష అంటూ అందరూ వెళ్లిపోయారు. మనోహర్ స్నానాల గది నుండి చాలాసేపటి వరకు రాకుండడంతో విక్రమ్కు అనుమానం తోచి అటువైపు పరిగెత్తాడు. గది బయట గడియ పెట్టి ఉండడంతో లోపల ఎవరూ లేరని అనుకొని యువరాజు ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచించసాగాడు. అంతలో ఆ గది కంతలో నుండి సన్నని పొగ రావడం అతని కంటపడింది. విక్రమ్ మనసుకు సందేహం తోచి గభాల్న ఆ గది తలుపులు తెరిచాడు. లోపల పూర్తిగా పొగ ఉంది. కింద మనోహర్ తెలివి తప్పి పడి ఉన్నాడు. యువరాజా, యువరాజా అని విక్రమ్ అరుస్తూ అతన్ని మోసుకొని బయటికి వచ్చాడు. మనోహర్ అదృష్టవంతుడు కనుక ఆ ఓడలో ఓ పెద్ద వైద్యుడు ప్రయాణిస్తున్నాడు. తోటి ప్రయాణికుల ద్వారా మనోహర్ మూర్ఛలో ఉన్న సంగతి తెలుసుకొని తన మందుల పెట్టెతో అటువైపు పరిగెత్తి మనోహర్ని పరిశీలించి తన వద్ద ఉన్న మందుల ద్వారా అతని ప్రాణం కాపాడాడు. విక్రమ్ ఆయన కృతజ్ఞతలు చెప్పుకొని తిరిగి వచ్చిన మనోహర్తో లోపలికి వెళ్లి, యువరాజా, మీరు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. శత్రువులు మిమ్మల్ని అనుక్షణం వెంటాడుతున్నారు అని హెచ్చరించాడు. తర్వాత 2 రోజుల వరకు వారి ప్రయాణం సాఫీగా జరిగిపోయింది. శత్రువులు తాము హెచ్చరికతో ఉన్నామని తమ వద్దకు రాలేదని మనోహర్ తలిచాడు. ఓ రోజు సాయంత్రం ఓడ మత్స్యరాజ్యంలో ఆగింది. ఓడ నుండి చాలా మంది ఆ రాజ్యంలో దిగి వెళ్లిపోయారు. కొంతమంది తిరిగి ఓడలో ఎక్కారు. ఓడ మరునాడు ఉదయం వరకు అక్కడే ఆగి ఉంటుందని తెలిసి మనోహర్, విక్రమ్ ఓడలో నుండి కిందికి దిగారు. అప్పుడు వారికి ఎదురుగా ఒక సన్యాసి వచ్చి యువరాజా అని పిలిచాడు. మనోహర్ ఆశ్చర్యంతో, మీరు ఎవరు? మిమ్మల్ని నేను ఇంతవరకు ఎక్కడా చూచి ఎరగనే, నన్నెలా గుర్తుపట్టారు అని అడిగాడు. ఆయన నవ్వుతూ, యువరాజా, నాకు అంతా తెలుసు. నువ్వు సువర్ణ పుష్పం తేవడానికి వెళ్తున్నావు కదూ. దారిలో ఇంతవరకు ఎందరో నిన్ను చంపడానికి ప్రయత్నించారు కదూ.
నీకు ఇంకా ఎన్నో అపాయాలు కాచుకొని ఉన్నాయి. నాకు అన్నీ తెలుసు. అందుకే నిన్ను పిలిచాను అన్నాడు సన్యాసి. నాకు సహాయం చేయడానికి వచ్చిన మీకు కృతజ్ఞతలు. నన్ను చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో అంతా వివరంగా చెప్పండి అన్నాడు మనోహర్. చెప్పడం కాదు, ముఠాలున్న స్థలం చూపిస్తాను, రా నా వెంట. కానీ నా వెంట నీవు మాత్రం రా. నీ స్నేహితుణ్ణి ఇక్కడే ఉండమను. ఎక్కువ మంది వెళితే వారికి అనుమానం కలుగుతుంది. ఓడ వెళ్ళేంత లోపల మనం తిరిగి వచ్చేద్దాం అన్నాడు సన్యాసి. విక్రమ్ ఏదో చెప్పడానికి వచ్చేంతలో మనోహర్ వెనక్కి తిరిగి మెల్లగా, నువ్వు మా వెనుక రహస్యంగా వెంబడించు, నేను వెళ్తాను అని సన్యాసితో నడవసాగాడు. సన్యాసి నవ్వుతూ మనోహర్ని వెంట తీసుకుని వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళాక అడవి ప్రాంతం వచ్చింది. ఒక మూల పెద్ద పురాతన ఆలయం కనబడింది. యువరాజా, ఆ కనబడుతున్న పురాతన ఆలయంలో నీ శత్రువుల ముఠా ఉన్నారు. మనం రహస్యంగా లోపలికి వెళ్ళి అంతా చూద్దాం రా అన్నాడు సన్యాసి. మనోహర్ ఆగి, అదేమిటండి, శత్రువుల ముఠా ఇందులో ఉందంటున్నారు? లోపల చిన్న అలికిడి కూడా లేదు, బయట కాపలా లేదు, మీకు బాగా తెలుసా అన్నాడు. భలే వాడివి, నాకు అంతా తెలుసు. నువ్వు ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళు అంటూ సన్యాసి మనోహర్ని తీసుకుపోయాడు. లోపల పెద్ద స్థలంలో 10 వరకు అతి పెద్ద విగ్రహాలు అక్కడక్కడ విరిగి ఉన్నాయి. అంతా దుమ్ము ధూళితో పేరుకొని అసహ్యంగా ఉంది. గబ్బిలాలు తల మీదుగా తిరుగుతున్నాయి. అందులో అసలు మనుషులున్నట్టు ఏ సూచన లేదు. మనోహర్ అనుమానంతో, అసలు ఇక్కడ ఎవరూ ఉన్నట్టు లేదే, మీరు పొరపడి ఇక్కడికి నన్ను తీసుకువచ్చినట్టున్నారు అన్నాడు. అందుకు సన్యాసి నవ్వుతూ, పొరపడలేదు యువరాజా, నిన్ను చంపడానికే ఇంత దూరం తీసుకువచ్చాను. నువ్వు ఇంత సులభంగా చిక్కుతావని నేను అనుకోలేదు అన్నాడు. మనోహర్ కోపంతో, సన్యాసి రూపంలో వచ్చి నన్ను మోసం చేస్తావా, నీ చేతికి చిక్కను అంటూ పరిగెత్తబోయాడు. అంతలో ఆ వ్యక్తి మనోహర్ని కాలితో తన్నాడు. మనోహర్ ఎగిరి కింద పడ్డాడు. అంతలో విగ్రహాల వెనుక నుండి 4 వ్యక్తులు పరిగెత్తుకు వచ్చారు. కింద పడిన మనోహర్ వారిని చూసి భయపడక చక్రంలా గిర్రును తిరుగుతూ వారిని కొట్టనారంభించాడు. అతని దాటికి వారు తట్టుకోలేక దూరంగా వెళ్లారు. తర్వాత వాళ్ళు కర్రలు తీసుకువచ్చి కొట్టనారంభించారు. మనోహర్ ఎన్నో దెబ్బలు తప్పించుకున్నాడు. కానీ ఒకడు వెనక నుండి దొంగ దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు అతని తలకు గాయమై రక్తం కారసాగింది. మనోహర్ పెద్దగా అరిచి అలాగే కింద పడిపోయాడు. అంతలో 5 మంది అతని చుట్టుముట్టారు. సన్యాసి వారిని చూసి, వెంటనే ఈ వ్యక్తిని పెట్టెలో పెట్టి మోసుకొని నాతో రండి, బంగారు కాసులు నాకు సొంతం అవుతాయి అంటూ బయటికి నడిచాడు. సరిగ్గా ఆ సమయానికి విక్రమ్ ఆలయం వద్దకు పరిగెత్తుకు వచ్చి యువరాజును 4 వ్యక్తులు పొడుగాటి పెట్టెలో పెట్టి తీసుకురావటం గమనించి చెట్టు వెనుక దాగి ఉన్నాడు. వారిని జయించడం తన వల్ల కాదనుకొని విక్రమ్ కొంచెం సేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి వారి వద్దకు పరిగెత్తుకు వెళ్ళి, ఆగండి అని అరిచాడు. నేను మీకు మంచి చేయాలని వచ్చాను. మీరు ఆలయంలో ఒక వ్యక్తిని కొట్టి ఆ పెట్టెలో మీ వెంట తీసుకుపోతున్నారన్నది నాకు తెలుసు. అటువైపున 10 మంది రాజభటులు అందరినీ సోదా చేస్తున్నారు. ప్రతి బండిని పరిశీలించి చూస్తున్నారు. నేను వెళ్ళి కారణం అడిగాను. ఎవరో యువరాజు ఓడలో కనిపించడం లేదట. ఒక వ్యక్తి యువరాజుని నగరంలోకి తీసుకుపోయాడని వారికి తెలిసిందట. అందువల్ల వాళ్ళు అన్ని బండ్లు శోధిస్తున్నారట. ఈ సమయంలో మీరు వెళ్ళారంటే మీరు వారికి తప్పక దొరికిపోతారు అన్నాడు విక్రమ్. ఆ దెబ్బతో వాళ్ళు కొంచెం జంకారు. అలాగా, ఇప్పుడు మేము ఎలా వెళ్లాలో కూడా చెప్పండి అని సన్యాసి అన్నాడు. మీకు నేను ఓ ఆలోచన చెప్తాను. పెట్టెలో ఉన్న వ్యక్తిని ఇక్కడే వదిలేసి ఒట్టి పెట్టెను ముందుగా మోసుకుపోండి. వాళ్ళు పరీక్ష చేసి చూస్తారు. అందులో ఏమీ ఉండదు. కొంతసేపటికి ఈ వ్యక్తిని అందులో ఉంచి తీసుకుపోండి. రెండోసారి వాళ్ళు మీ మీద అనుమానపడరు. ఈ మార్గంతో మీరు ఒడ్డున పడతారు అన్నాడు విక్రమ్. నీ ఆలోచన బాగుంది అంటూ అతను పెట్టెలో నుండి యువరాజును లేవదీసి నేల మీద పడుకోబెట్టి అతనికి కాపలాగా 2 కూర్చోబెట్టి మిగిలిన 2తో పెట్టెని ఎత్తించుకొని ముందుకు వెళ్ళాడు. వారు వెళ్ళిన కొంతసేపటికి విక్రమ్ ఆ 2 వ్యక్తులతో, ఎవరితను, ఎక్కడికి తీసుకుపోతున్నారు అని అడిగాడు. మాకేం తెలుసు, ఆ సన్యాసి 10 బంగారు నాణాలు ఇస్తానన్నాడు. అతను చెప్పినట్లు చేశాం, అంతే, వివరాలు మాకెందుకు అన్నాడు విసుగ్గా. విక్రమ్ తన వద్ద నుండి
చిన్న బంగారు నాణేల మూట వారికి చూపి, నేను చెప్పినట్లు చేస్తే ఈ మూట ఇస్తాను అన్నాడు. బంగారు నాణేలు చూడగానే వారి కళ్ళు మిలమిలా మెరిశాయి. అలే, ఎన్ని నాణేలు! మా వల్ల మీకు ఏ పని కావాలన్నా చేసి పెడతాము అన్నారు. ఈ కింద పడి ఉన్న వ్యక్తిని మోసుకొని నా వెంట వచ్చి ఓడలో ఎక్కించాలి, త్వరగా అన్నాడు విక్రమ్. అలాగే, మాకు కావలసింది నాణేలు. ఎవరు ఎక్కువ ఇస్తారో వారికి సహాయం చేస్తాం అన్నాడు ఒకడు. ఇద్దరు మనోహర్ని మోసుకొని విక్రమ్ వెంట నడిచారు. ఎటు చూసినా అంతా చీకటిగా ఉంది. అందువలన ఎవరూ వీరిని గమనించలేదు. ముందుకు వెళ్లిన సన్యాసి తిరిగి వచ్చేంతలో వీళ్లు వేరే దారి గుండా వేగంగా నడిచి ఓడ వద్దకు చేరారు. గాయాలతో ఉన్న మనోహర్ని చూసి ప్రయాణికులు కారణం అడిగారు. దోపిడీ దొంగలు గాయం చేశారని విక్రమ్ చెప్పి మళ్లీ వైద్యుని పిలిపించి మనోహర్ తలకు ఆకుపసరతో కట్టించాడు. తర్వాత విక్రమ్ అక్కడ దోపిడీ దొంగలు విపరీతంగా తిరుగుతున్నారని, రాత్రులందు ఓడ అక్కడ ఉండడం మంచిది కాదని వెంటనే ఓడను ముందుకు పోనిమ్మన్నాడు. ప్రయాణికులు భయపడ్డంతో వెంటనే ఓడ బయలుదేరింది. సన్యాసి చాలా దూరం ముందుకు వెళ్లి రాజభటులు లేకుండటం చూసి అనుమానంతో వెనక్కి తిరిగాడు. అక్కడ యువరాజు, అతని మనుషులు లేరు. దాంతో అతనికి ఎక్కడ లేని కోపం వచ్చి తిరిగి ఓడ వద్దకు బయలుదేరాడు. అప్పుడు ఎదురుగా వస్తున్న ఇద్దరిని ఆపాడు. వాళ్ళు యువరాజుకు కాపలా ఉంచిన వాళ్లే. వారు ఒంటరిగా రావటం చూసి కోపంతో గద్దించి అడగడంతో వాళ్ళంతా వివరంగా చెప్పారు. దాంతో సన్యాసి ఓడలో ఉన్న యువరాజును చంపకుండా తిరిగి వెళ్ళకూడదని నగరంలోకి వెళ్లి ఇంకా 20 మంది బలశాలులను పిలుచుకుని ఓడ వద్దకు వచ్చాడు. కాని అప్పటికే ఓడ బయలుదేరి వెళ్లిపోయింది. దాంతో అతను ఛీ, యువరాజు చేయి జారిపోయాడు, నాకు బంగారు నాణేలు దొరకలేదు అని మనసులో వేదన పడుతూ తన వారితో వెనక్కి తిరిగాడు. మనోహర్ గాయాల నుండి 2 రోజుల్లో కోలుకున్నాడు. ఇక మీదట ఒంటరిగా బయట ఎక్కడా తిరగకూడదని మనసులో అనుకున్నాడు. అంతేకాదు, తాను యువరాజులా నటించిన ఈ కొద్ది రోజులకే ఇన్ని కష్టాలు పడుతున్నాడే, మరి నిజమైన యువరాజు తన జీవితాంతం ఇలా శత్రువుల చేతిలో దెబ్బలు తింటూ ఎంత కష్టపడతాడో. ఈ రాజజీవితం కన్నా తన పేద జీవితం ఎంతో హాయిగా ఉండేదని మనసులో అనుకున్నాడు. మరునాడు ఉదయం ఓడ చంద్రగిరి చేరింది. సరంగు అందరినీ పిలిచి, చంద్రగిరి కొండ మీద అమ్మవారి ఆలయం ఉంది. అంతేకాదు, కొండ మీద చక్కటి దృశ్యాలు కనిపిస్తాయి. సాయంత్రం వరకు ఓడ ఇక్కడే ఆగుతుంది. అందరూ వెళ్లి చూసిరండి అన్నాడు. అందరూ ఓడ దిగి వెళ్లిపోయారు. మనోహర్ బయటికి వెళితే తనకి అపాయం ఉంటుందని ఓడలోనే ఉన్నాడు. అంతలో విక్రమ్ అతని వద్దకు వచ్చి, యువరాజా, ఈ కొండ మీద అమ్మవారు చాలా శక్తివంతమైంది. మనకి ఇక మీద ఏ అపాయం జరగకుండా ఉండాలని ప్రార్థించి వెంటనే తిరిగి వచ్చేద్దాం, రండి అని బలవంతంగా కొండ మీదకి తీసుకువెళ్ళాడు. అందరితో పాటు ఇద్దరూ కొండ ఎక్కి అమ్మవారి గుడికి వెళ్లారు. ఆలయంలో ఉన్న పూజారి అందరికీ కుంకుమ ఇస్తూ మనోహర్ రాగానే తన్ని తీక్షణంగా చూసి, నీలో రాజలక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నువ్వు బాధలు పడుతూ చాలా గండాల నుండి తప్పించుకున్నావు కదూ, నీకు శాంతి పూజ చేయాలి, కొంచెం సేపు అలా నిలబడు అంటూ మిగిలిన వారికి కుంకుమ ఇవ్వసాగాడు. విక్రమ్ మనోహర్ని త్వరగా వచ్చేయమని చెప్పి వెళ్లిపోయాడు. అందరూ వెళ్లిన తర్వాత మనోహర్, స్వామి, ఓడ ప్రయాణంలో చాలా అపాయాలు ఎదుర్కొన్నాను. ఇక మీదటైనా ప్రయాణం సవ్యంగా జరగాలని ఆశీర్వదించండి అన్నాడు. అంతలో పూజారి నవ్వుతూ తన బొడ్డు నుండి చిన్న పొట్లం తీసి అందులో ఉన్న పొడిని మనోహర్ మీద చల్లాడు. మనోహర్ అది ఏమిటా అని తెలుసుకునే లోపల అతని తల తిరిగి స్పృహ తప్పి క్రింద పడిపోయాడు. పూజారి తన వేషం మార్చుకుంటూ, యువరాజా, నిన్ను బంధించడానికి అసలైన పూజారిని గుడి వెనుక చెట్టు కట్టేసి నేను పూజారి వేషంలో వచ్చాను. ఆ బంగారు నాణేలు నాకే సొంతం అవుతాయి అని అనుకుంటూ క్రింద పడిన మనోహర్ని పైకి లేవతీసి భుజాన వేసుకుని దట్టంగా చెట్లున్న స్థలానికి తీసుకువెళ్లి కింద పడుకోబెట్టాడు. కొంతసేపటికి మరో 2 వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారు క్రింద పడి ఉన్న మనోహర్ని చూసి, శభాష్ ప్రతాప్, మన శత్రువును సులభంగా బంధించావు. వీడిని ముందు మనం ఊర్లోకి తీసుకువెళ్లి అక్కడి నుండి మన గుర్రబండిపై ఎక్కించి విశాలపురం తీసుకువెళ్లి తర్వాత చంపుదాం, సరేనా
అన్నారు. అందుకు ప్రతాప్ సమ్మతించాడు. వెంటనే ముగ్గురు మనోహర్ని మోసుకొని ఊరు వైపు వెళ్లారు. విక్రమ్ చాలాసేపటి వరకు ఓడలో మనోహర్ కోసం వేచి చూశాడు. అనుమానంతో మరలా ఆలయానికి వెళ్లి చూశాడు. ఎవరూ లేరు. దాంతో అతనికి అనుమానం ఎక్కువై యువరాజును పెద్దగా పిలుస్తూ ఆలయం వెనక వైపుకి నడిచాడు. అక్కడ ఒక చెట్టుకు ఒక వ్యక్తి కట్టివేసి ఉండటం చూసి పరిగెత్తుకు వెళ్లి అతని కట్లు విప్పి ఎవరు కట్టేశారని అడిగాడు. అందుకతను, అయ్యా, నేను ఈ ఆలయ పూజారిని. ఉదయం ఒక వ్యక్తి వచ్చి నన్ను బలవంతంగా ఈ చెట్టుకు కట్టివేసి నా వేషంలో ఆలయంలోకి వెళ్ళాడు అన్నాడు. అది విన్న వెంటనే విక్రమ్ అంతా అర్థం చేసుకొని యువరాజు మరలా శత్రువుల చేతికి చిక్కినట్టున్నాడు అని అనుకుంటూ వెనక్కి పరిగెత్తాడు. ప్రతాప్ తన అనుచరుల సహాయంతో తెలివి తప్పిపడి ఉన్న మనోహర్ని గుర్రబండిలో ఎక్కించి పక్కన ఇద్దరిని కాపలా ఉంచి తాను గుర్రాలను నడపసాగాడు. ఆ బండి అతి వేగంగా అడ్డదారుల గుండా విశాలపురానికి వెళ్లసాగింది. కొంత దూరం వెళ్ళగానే మనోహర్కు తెలివి వచ్చి పక్కనున్న ఆ వ్యక్తులను చూసి, ఎవరు మీరు? నన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు? ఆ దొంగ పూజారి ఎక్కడా అని అరిచాడు. వారిలో ఒకడు, అరవకు, నిన్ను విశాలపురానికి తీసుకువెళితే మాకు బంగారు నాణేలు దొరుకుతాయి. అంతవరకు హాయిగా నిద్రపో అన్నాడు. అంతలో బండి పెద్దగా శబ్దం చేసి ఆగి ఆడసాగింది. ఏమైంది? ఇద్దరూ అరిచారు. ప్రతాప్ వారి వద్దకు వచ్చి బండి చక్రం విరిగిపోయింది. అందరూ బండి నుండి దిగండి అన్నాడు. ఇద్దరూ మనోహర్ని గట్టిగా పట్టుకొని క్రిందికి దింపి, ఇప్పుడు మన ప్రయాణం ఎలా అన్నారు. నేను ఈ విరిగిన చక్రాన్ని ఊళ్ళోకి తీసుకువెళ్లి బాగు చేయించుకొని త్వరగా వచ్చేస్తాను. అంతవరకు యువరాజును మీరు జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి అన్నాడు ప్రతాప్. అందుకు వాళ్ళు నవ్వుతూ, మా చేతుల నుండి వీడు తప్పించుకుపోలేడు, నువ్వు త్వరగా రా అంటూ ప్రతాప్ని వెళ్ళమన్నారు. ప్రతాప్ విరిగిన చక్రాన్ని చేతికి తీసుకొని గబగబా నడవసాగాడు. మనోహర్ వారి వద్ద నుండి ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచించసాగాడు. ఉన్నట్టుండి మనోహర్ తన కడుపు గట్టిగా పట్టుకొని, ఆ కడుపు నొప్పి, అమ్మా నొప్పి అని పెద్దగా అరవసాగాడు. అది వాళ్ళు నమ్మక, యువరాజా, నీ ఆటలు మా వద్ద సాగవు. నీకు ఏ నొప్పి వచ్చిందన్నా మేం పట్టించుకోము అన్నారు. అయినా మనోహర్ ఆగక, నొప్పి నొప్పి, నా వల్ల భరించ వీలు కాదు అంటూ తల వాలేశాడు. ఇద్దరికీ అనుమానం కలిగి అతన్ని క్రింద పడుకోబెట్టి, కొంపదీసి వీడు చావడు కదా అని అనుకుంటూ అతని గుండె మీద ముక్కు వద్ద చేయి పెట్టి చూశారు. అంతలో మనోహర్ చివాలన పైకి లేచి ఇద్దరిని చెరో దెబ్బ కొట్టాడు. ఇద్దరూ గిర్రున తిరిగి పడ్డారు. వాళ్ళు తెప్పరిల్లి కోపంతో పైకి లేచి, మమ్మల్ని మోసం చేస్తావా? నీ సంగతి తేలుస్తాం చూడు అంటూ మనోహర్ పైకి దూకారు. మనోహర్ వెనక్కి తగ్గి చేతిని చాకులా చాచి ఇద్దరిని మెడల మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బలకు వాళ్ల నరాలు తెగినట్టయింది. ఇద్దరూ బాధకు తట్టుకోలేక అరవసాగారు. అయినా మనోహర్ వారిని వదల్లేదు. కాలితో బంతిని కొట్టినట్లు ఇద్దరినీ బాగా తన్నాడు. కొంతసేపటికి ఇద్దరూ రక్తగాయాలతో కింద పడిపోయారు. తర్వాత మనోహర్ బండికి కట్టి ఉన్న గుర్రాన్ని విప్పి దాని మీద ఎక్కి ఊరు వైపుకి అదిలించాడు. గుర్రం వేగంగా ముందుకు వెళ్లనారంభించింది. కొండ మీద నుండి ఊర్లోకి వచ్చిన విక్రమ్ మనోహర్ జాడ కోసం వెతకసాగాడు. కానీ అతడు కనబడలేదు. ఎవరిని అడిగినా మనోహర్ ఆచూకీ తెలియలేదు. ఒకవేళ ఓడలోకి తిరిగి వచ్చాడా అన్న సందేహంతో ఓడ వద్దకు వచ్చాడు. కానీ మనోహర్ అక్కడికి తిరిగి రాలేదని తెలుసుకున్నాడు. విక్రమ్కి ఏం చేయాలో తెలియక మనసులో వేదన పడసాగాడు. అంతలో సరంగు విక్రమ్ వద్దకు వచ్చి ఇక ఓడ బయలుదేరాలని, తమకు సమయం అయిందని అన్నాడు. విక్రమ్ అతన్ని ఇంకా కొంతసేపు ఓడను నిలిపి ఉంచమన్నాడు. అంతలో మనోహర్ వేగంగా గుర్రం మీద అక్కడికి వచ్చాడు. విక్రమ్ అతని వద్దకు పరిగెత్తుకు వెళ్ళాడు. మనోహర్ అంతా వివరంగా చెబుతూ విక్రమ్తో ఓడ ఎక్కాడు. కొంతసేపటికి ఓడ నెమ్మదిగా బయలుదేరింది. మనోహర్ ఓడ మీదికి వెళ్లి, ఛీ, నేను యువరాజుగా నటించడం వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నాను. హాయిగా కట్టెలు కొట్టుకొని జీవిస్తున్న నేను ఎన్ని చిక్కుల్లో పడ్డాను. దూరపు కొండలు నునుపు అన్నట్టు నేను కట్టెలు కొట్టి శ్రమతో సంపాదిస్తున్నప్పుడు రాజులు కష్టం లేకుండా ఎంత ఆనందంగా ఉంటారు. నేను యువరాజుగా పుట్టి ఉంటే ఎంత బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది,
జన్మలో ఈ నాటకం వద్దు అని మనసులో బాధపడసాగాడు. అంతలో విక్రమ్ వచ్చి, యువరాజా, నేను మీ వెంట ఉండి కూడా మిమ్మల్ని రక్షించలేకపోయాను. ఏది ఏమైనా సరే ఈసారి ఓడ ఆగినప్పుడు మీరు క్రిందికి దిగకండి అన్నాడు. నేను అదే అనుకుంటున్నా. కనీసం సువర్ణ పుష్పం తీసుకువెళ్లేంత వరకు ప్రాణాలతో ఉండాలి. ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నాం అన్నాడు. 2 రోజుల తర్వాత ఓడ హేమంతపురాన్ని చేరుకుంది. అప్పుడు సాయంత్ర సమయం. ఓడ నుండి 10 మంది దాకా దిగి వెళ్లిపోయారు. ఎవ్వరూ ఎక్కలేదు. అంతలో విక్రమ్ ఓడ సరంగు వద్దకు వెళ్లి, ఓడ ఇంకా ఎంతసేపు ఆగుతుంది అని ప్రశ్నించాడు. అందుకతను, తెల్లవారి బయలుదేరుతుంది. ఒక చిన్న యంత్రం చెడిపోయింది. దాన్ని ఊళ్ళోకి తీసుకువెళ్లి బాగు చేయించాలి. అది బాగైతే గాని ఓడ కదలదు అన్నాడు. సరేనని విక్రమ్ మనోహర్ వద్దకు వచ్చి అంతా వివరంగా చెప్పి ఓడ నుండి కిందికి దిగవద్దని చెప్పాడు. రాత్రి అయింది. ఓడలో అందరూ నిద్రపోతున్నారు. విక్రమ్ మాత్రం నిద్రపోలేదు. ఉన్నట్టుండి చిన్న అలికిడి అనిపించడంతో విక్రమ్ లేచి బయట వైపు చూశాడు. ఎవరో వ్యక్తి తాడు సహాయంతో ఓడ మీదికి ఎక్కుతున్నాడు. విక్రమ్ దాక్కుని చూడసాగాడు. ఆ వ్యక్తి మెల్లగా వచ్చి ఒడ్డున దోపుకున్న కత్తిని చేతికి తీసుకుని లోపలికి నడిచాడు. విక్రమ్ మెల్లగా అతన్ని అనుసరించసాగాడు. ఆ వ్యక్తి మనోహర్ గది వద్ద ఆగి తలుపు మెల్లగా తెరిచి లోపలికి తొంగి చూశాడు. మనోహర్ హాయిగా నిద్రపోతున్నాడు. తలుపు దగ్గరకు వేసి పక్క గది వద్దకు వెళ్లి తలుపు తట్టాడు. కొంతసేపటికి తలుపు తెరుచుకుంది. ఆ వ్యక్తి లోపలికి వెళ్లడంతో తిరిగి తలుపు మూసుకుంది. అంతా గమనిస్తున్న విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఆ గదిలో ఒక యువతి ఒంటరిగా ఉంది. ఆ యువతి తమతో పాటు విశాలపురం నుండి ప్రయాణిస్తూ వస్తుంది. ఆమె గదిలో అర్ధరాత్రి సమయంలో ఒక యువకుడు కత్తితో ఎందుకు ప్రవేశించాడో అర్థం కాక గది వద్దకు వెళ్లి లోపలి మాటలు వినసాగాడు. గదిలో ఉన్న యువతి వచ్చిన వ్యక్తితో, రామరాజు, నువ్వు నేను చెప్పినట్టు సరిగ్గా నా సొంత ఊరు హేమంతపురంకి వచ్చావు. నా కోసమే అన్నట్టుగా. యువరాజు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అన్నది. విశాలి, ఇంతవరకు నీ మీద ఎవరికి అనుమానం రాలేదు కదా అన్నాడా యువకుడు. లేదు. సరేగాని నేను తెమ్మని చెప్పింది తెచ్చావా అని విశాలి అడగడంతో అతను తన దుస్తుల్లో నుండి చిన్న పొట్లం ఇచ్చాడు. ఇది కాలకూట విషం. దీన్ని యువరాజు కన్నుల మీద చల్లావంటే క్షణంలో కళ్ళు పోతాయి. తిండిలో కలిపావంటే ఎవరికి అనుమానం రాకుండా గంట తర్వాత చనిపోతాడు. దీన్ని జాగ్రత్తగా ఉంచుకో. ఇక నేను వెళ్తాను అన్నాడు రామరాజు. సరే, నువ్వు వెళ్ళిపో. ఎవరైనా చూశారంటే ప్రమాదం అని విశాలి తలుపు వద్దకు నడిచింది. అంతా వింటున్న విక్రమ్ గబాలన వెనక్కి వెళ్లి చీకట్లో నిలిచాడు. తర్వాత రామరాజు గబగబా గది నుండి బయటకు వచ్చి తాను వచ్చిన దారి గుండా వెళ్లిపోయాడు. విక్రమ్ తన గదిలోకి వెళ్లి యువరాజును చంపడానికి ఇంకా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఊహించి ఇక జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ అలానే నిద్రపోయాడు. తెల్లవారింది. విక్రమ్ నిద్ర నుండి లేచేటప్పటికి యువరాజు పక్కన లేడు. విక్రమ్కు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. వెంటనే లేచి బయటికి పరిగెత్తి పక్క గదిలోకి వెళ్లి చూశాడు. అక్కడ విశాలి లేదు. గబగబా ఓడ మీదికి వెళ్ళాడు. పైన యువరాజుతో విశాలి నవ్వుతూ ఏదో మాట్లాడుతుండటం చూశాడు విక్రమ్. ఆమె చేతిలోని పళ్ళెంలో ఏవో ఫలహారాలు ఉన్నాయి. విక్రమ్ కోపంతో యువరాజు వద్దకు వెళ్లి, యువరాజా, మన గదిలోకి రా. నీతో రహస్యంగా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. మనోహర్ నవ్వుతూ, విక్రమ్, ఈమె ఏదో పూజ చేసిందట. అందరికీ ఫలహారాలు ఇస్తున్నది. ఇవి తిని కిందికి వస్తాను. నువ్వు వెళ్ళు అన్నాడు. నాకు ఏ పూజల మీద నమ్మకం లేదు. ఎన్ని రోజులో లేనిది ఈ రోజు నీ వద్దకు ఆమె రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందు అక్కడి నుంచి లేచిరా అంటూ విక్రమ్ అతన్ని చేయి పట్టి లాగాడు. అంతలో విశాలి, ఇది దైవ ప్రసాదం. దీన్ని తినకుండా వెళ్ళడం మీకు మంచిది కాదు. మీరు కొంతైనా తిని వెళ్ళండి అంటూ ఫలహారాలు ఉన్న పళ్ళెంను విక్రమ్ వైపు తిప్పింది. విక్రమ్ కోపంతో, ఈ విషం కలిపిన దాన్ని ఎవరు తింటారు అంటూ దాన్ని విసిరి కొట్టాడు. ఈ మాటలు వింటూనే మనోహర్ ఆశ్చర్యంతో, విక్రమ్, దీనిలో విషం కలిసిందంటావా? నీకెలా తెలిసింది అని అన్నాడు. అంతా తర్వాత చెప్తాను, నాతో రా అన్నాడు విక్రమ్. అంతలో విశాలి కోపంతో కింద పడిన దాన్ని పైకి తీసుకొని, దీనిలో విషం కలపబడిందా? ఇది దైవ ప్రసాదం. దీన్ని నేను తిని చూపిస్తాను అంటూ కొంత ప్రసాదం తింది. ఆ వేళకి
ఓడలోని వారు కొందరు అక్కడికి చేరారు. మనోహర్ ఆశ్చర్యంతో విశాలి కేసి చూడసాగాడు. కొంతసేపటి వరకు విక్రమ్ చూసి, యువరాజా, రా పోదాం అన్నాడు. అంతలో విశాలి, ఆగండి, నేను విషం కలిపాను అన్నారు కదా, ఆ ప్రసాదం నేను తిన్నాను. చనిపోయానా? ఎందుకు అన్యాయంగా నా మీద నింద మోపారు అన్నది. విక్రమ్ నోరు తెరిచేంతలో మనోహర్ విక్రమ్ ఎదుటికి వచ్చి, విక్రమ్, నీ ధోరణి నాకు నచ్చలేదు. అనవసరంగా నా విషయంలో కల్పించుకుంటున్నావు. నీకు ఆమె మీద ఇష్టం లేకపోతే నేను మాట్లాడకూడదా? ఎందుకు అబద్ధం చెప్పావు అని సూటిగా అన్నాడు. విక్రమ్ ఏమీ మాట్లాడకుండా తల ఉంచుకొని మెల్లగా గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత మనోహర్ అనవసరంగా విక్రమ్ మీద విసుక్కున్నానని మనసులో బాధపడుతూ అక్కడి నుండి వేగంగా ముందుకు కదిలాడు. అంతలో విశాలి అక్కడి నుండి విక్రమ్ వద్దకు వెళ్ళి, విక్రమ్, నన్ను సామాన్య యువతిగా తలుస్తున్నావా? రాత్రి నువ్వు చీకటిలో దాక్కుని ఉండడం గమనించాను. అందుకే ముందు విషం కలపని పదార్థాలు యువరాజుకు ఇచ్చాను. నువ్వు తప్పక యువరాజును హెచ్చరిస్తావని నాకు తెలుసు. నేననుకున్నట్టే జరిగింది. యువరాజుకు నీ మీద నమ్మకం తొలగిపోయింది. ఇక నేను సులభంగా యువరాజును చంపేస్తాను హహహ అంటూ వెళ్ళిపోయింది. విక్రమ్ యువరాజును ఎలా రక్షించాలా అని ఆలోచించసాగాడు. సాయంత్రమైంది. విశాలి మెల్లగా తన గది నుండి బయటికి వచ్చి పక్క గదిలోకి చూసింది. విక్రమ్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ యువరాజు లేడు. మంచి సమయం దొరికిందని విశాలి గబగబా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఎవరూ లేరు. రాత్రికి కావలసిన వంటలన్నీ పాత్రల్లో ఉన్నాయి. విశాలి మెల్లగా అందులో ఉన్న పలహారంలో తన వద్ద ఉన్న విషాన్ని కలిపి మెల్లగా దాన్ని బయటకు తీసుకుని వచ్చింది. అంతలో వెనక నుండి ఒక హస్తం ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. విశాలి చటుక్కున ఆగి, విక్రమ్, నువ్వు నన్ను ఆపినా, ఇందులో విషం కలిపానని చెప్పిన యువరాజు నమ్మడు అంటూ వెనక్కి తిరిగి ఆశ్చర్యపోయి, యువరాజా అన్నది. యువరాజు నవ్వుతూ, విశాలి, నీ విషయం కనిపెట్టాలని విక్రమ్ మీద కోపంతో ఉన్నట్టు నటించాను అన్నాడు. అంతలో బయటి నుండి విక్రమ్ లోపలికి వస్తూ, విశాలి, నీ ఆట కట్టింది. ఎందుకు యువరాజును చంపడానికి ప్రయత్నిస్తున్నావు? నీ చేత ఇలా ఎవరు చేయిస్తున్నారు అని అరిచాడు. విశాలికి ఏమీ చెప్పడానికి తోచక అటు ఇటు చూసి గబుక్కున తన చేతిలోని పలహారాన్ని తినేసింది. మరుక్షణం పెద్దగా అరుస్తూ కింద పడిపోయింది. అరెరే, తొందరపడి అన్యాయంగా తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఇక ఈమె శవం ఇక్కడ ఉంటే ఎవరికైనా మన మీద అనుమానం కలుగుతుంది. అందువల్ల ఈ శవాన్ని సముద్రంలో పారేద్దాం అంటూ విక్రమ్ ఆమెను పైకి లేవదీశాడు. మనోహర్ అతనికి సహాయపడ్డాడు. శవాన్ని సముద్రంలో పారేశారు. తర్వాత మనోహర్, విక్రమ్, ఇంకా మనం వైకుంఠపురం దాటి వెళ్ళాలి. అక్కడ నా కోసం ఏ కష్టం కాచుకొని ఉందో అన్నాడు. యువరాజు బాధను అర్థం చేసుకున్న విక్రమ్ తిన్నగా సరంగు వద్దకు వెళ్లి, వైకుంఠపురంలో ఓడలో నుండి దిగవలసిన వారున్నారా అన్నాడు. అతను ఎవరూ లేరని చెప్పాడు. వెంటనే అతనికి కొన్ని బంగారు నాణాలు విక్రమ్ ఇచ్చి, ఇక ఓడను ఎక్కడా ఆపకుండా తిన్నగా సువర్ణపురం వద్దకు వెళ్లి ఆపు, మేము త్వరగా వెళ్ళాలి అని తొందర పెట్టాడు. బంగారు కాసుల మీది మోజుతో అతను అంగీకరించాడు. విక్రమ్ సంతోషంతో తిరిగి వచ్చి యువరాజుతో ఆ సంగతి చెప్పాడు. ఓడ ఎక్కడా ఆగకుండా జోరుగా ప్రయాణించి మరునాటికి సువర్ణపురం చేరింది. యువరాజు, విక్రమ్ ఆనందంతో పడవలో నుండి దిగి వెంటనే మహారాజును కలుసుకున్నారు. మహారాజు యువరాజును ఆహ్వానించి, యువరాజా, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. సువర్ణ పుష్పం తయారుగా ఉంది. నువ్వు తీసుకువెళ్ళవచ్చు. ఈ రోజు విశ్రాంతి తీసుకొని రేపటికి నెమ్మదిగా బయలుదేరు అన్నాడు. అంతలో పెద్దగా అరుస్తూ ఒక సేవకుడు అక్కడికి పరిగెత్తుకు వచ్చి, మహారాజా, బంగారు పుష్పం పూస్తున్న చెట్టుకు కాపలా ఉన్న సేవకులంతా తెలివి తప్పి పడి ఉన్నారు. చెట్టులోని బంగారు పుష్పం కనిపించడం లేదు అన్నాడు. ఆ మాటలు వింటున్న మనోహర్, అయ్యో, ఇంత దూరం కష్టపడి వచ్చి సువర్ణ పుష్పం లేకుండా తిరిగి వెళ్ళడం ఎలా అని వాపోయాడు. అంతలో మహారాజు, యువరాజా, మీరు కంగారు పడకండి. వెళ్లి విశ్రాంతి తీసుకోండి. సేవకులను అన్ని దిక్కులకు పంపి రేపటిలోగా ఆ సువర్ణ పుష్పం మీకు అందేటట్లు చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి అంటూ ఇద్దరినీ విశ్రాంతి మందిరానికి పంపాడు. రాత్రి అయింది. విక్రమ్కు కంటి మీద కునుకు రాలేదు. సువర్ణ పుష్పం నేను తీసుకుపోవడానికి వీలుంటుందా అని ఆలోచిస్తూ గదిలో తిరగసాగాడు. అంతలో గది బయట అడుగుల చప్పుడుతో పాటు ఏదో మాటల శబ్దం వినపడడంతో నెమ్మదిగా పరదా తొలగించి కిటికీ నుండి బయటికి చూశాడు.
బయట మహారాజు వస్తాదుతో నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. రాజా, నన్ను వెంటనే ఇక్కడికి రమ్మని కబురు పంపారు. ఎవరినైనా చంపి రావాలా? త్వరగా చెప్పండి. ఆ కార్యాన్ని క్షణంలో ముగిస్తాను అని అన్నాడు వస్తాదు. మహారాజు ఒకసారి చుట్టూ గమనించి చూడసాగాడు. అది గమనించిన విక్రమ్ ఏదో జరగబోతుందని తలచి చటుక్కున పరదా వెనుక దాగి వారు మాట్లాడుకుంటున్నది వినసాగాడు. మహారాజు వస్తాదు వైపు తిరిగి, "ఒరేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎవరికీ ఈ సంగతి తెలియకూడదు. కార్యం చక్కగా ముగించాలి. నీకు మంచి కానుక ఇస్తాను" అన్నాడు. ఆ మాటలు విన్న వస్తాదు చాలా సంతోషంతో, "ముందు మీరు ఎవరిని చంపాలో తెలపండి. క్షణంలో ముగించి మీ ముందు వాల్తాను" అన్నాడు. వస్తాదు, "నువ్వు ఆ గదిలోకి వెళ్ళి నిద్రలో ఉన్న ఆ ఇద్దరిని యమలోకానికి పంపిరా" అన్నాడు మహారాజు. ఆ మాటలకు వస్తాదు ఆశ్చర్యపోతూ, "మహారాజా, ఏమిటి మీరనేది? బంగారు పుష్పం కోసం వచ్చిన వారికి పుష్పం ఇవ్వకుండా చంపమంటున్నారే, ఇది మీకు తగునా?" అన్నాడు. మహారాజు నవ్వుతూ, "అంతా రహస్యం. విశాలపుర రాజగురువు నాకు ముందుగానే కబురు పంపాడు. బంగారు పుష్పం కోసం వచ్చిన యువరాజును చంపేయమన్నాడు. అందుకే బంగారు పుష్పం నా గదిలో మంచం కింద దాచి అది దొంగిలింపబడినట్టు వారిని నమ్మింపచేసి ఇక్కడ విశ్రాంతి తీసుకోమన్నాను. ఇక వారిని చంపడం నీ వంతు. త్వరగా కార్యం ముగించి నా వద్దకు వచ్చి బహుమానం తీసుకో" అంటూ మహారాజు వెళ్ళిపోయాడు. అంతా విన్న విక్రమ్ ఈ సంగతి యువరాజుకు చెప్పాలని వెనక్కి తిరిగాడు. యువరాజు అక్కడే నిలబడి ఉన్నాడు. "విక్రమ్, అంతా విన్నాను. రాజగురువు నన్ను చంపడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నాడు. ఈ రోజు మనం జాగ్రత్తగా ఉన్నామంటే చాలు. రేపు బంగారు పుష్పంతో వెళ్ళిపోవచ్చు" అన్నాడు. ఇద్దరూ తలుపులకు చెరొక వైపు దాక్కున్నారు. కొంతసేపటికి గభాల్న తలుపులు తెరుచుకున్నాయి. బయట నుండి వస్తాదు లోపలికి వచ్చి గదిలో ఎవరూ లేకుండటం చూసి ఆశ్చర్యపోయాడు. అంతలో తలుపులు గభాల్న మూసుకున్నాయి. తలుపుల వెనుక ఉన్న ఇద్దరూ వస్తాదు మీదికి దూకారు. ఆ దెబ్బకు అతను తట్టుకోలేక కింద పడ్డాడు. ఇద్దరూ అతని మీదికెక్కి బలంగా కాళ్లతో మర్దించసాగారు. వస్తాదు తన బలాన్నంతా కూడదీసుకొని ఒక తోపుతో ఇద్దరిని పడతోసి పైకి లేచి నిల్చున్నాడు. ఇద్దరూ పైకి లేచి వేగంగా పరిగెత్తుకు వచ్చి తమ తలలతో బలంగా వస్తాదుతో తలపడ్డారు. అతను వెల్లికెలా పడ్డాడు. అంతలో విక్రమ్ కత్తితో వస్తాదును పొడిచాడు. అతను అరవకుండా ఉండడానికి యువరాజు అతని నోరును గట్టిగా మూసి పట్టుకున్నాడు. కొంతసేపటికి వస్తాదు చనిపోయాడు. తర్వాత ఇద్దరూ నెమ్మదిగా ఆ గది నుండి వెలుపలికి వచ్చారు. వారు తిన్నగా రాజుగారి గది వద్దకు వెళ్లారు. బయట కాపలాదారులు లోపలికి పంపమని చెప్పారు. అంతలో రాజు బయటకు వచ్చి అక్కడున్న యువరాజు విక్రములను చూసి ఆశ్చర్యంతో, "మీరా, ఎందుకొచ్చారు?" అని అడిగాడు. విక్రమ్ నవ్వుతూ మెల్లగా, "మీరు పంపిన వస్తాదు మీ దగ్గర నుండి దొంగిలించి తెచ్చిన బంగారు పుష్పాన్ని మాకు అమ్మ చూపాడు. మేము అతని వద్ద కొనలేదు. అది నిజమైనదా కాదా అని తేల్చుకోవడానికి మీ వద్దకు వచ్చాము" అన్నాడు. అది విని రాజు, "ఆ ద్రోహి నా వద్ద నుండి ఎలా దొంగిలించాడు? ముందు వాడి పని పట్టాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను క్షణంలో వస్తాను" అంటూ వేగంగా బయలుదేరి వెళ్ళాడు. అంతలో మనోహర్ కాపలా వారికి తెలియకుండా గదిలోకి దూరి రాజుగారి మంచం కింద దాచి ఉంచిన సువర్ణ పుష్పాన్ని తన దుస్తుల్లోకి తీసుకొని మెల్లగా బయటికి వచ్చాడు. అతన్ని గమనించిన కాపలాదారులు, "ఏయ్, లోపలికెళ్ళావెందుకు?" అని గద్దించి అడిగారు. మనోహర్ నవ్వుతూ, "రాజుగారి గది ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను" అంటూ విక్రమ్ను తీసుకొని మెల్లగా బయటికి నడిచాడు. ఇద్దరూ బయటికి వచ్చి సముద్ర తీరం వద్దకి చేరి అప్పుడే విశాలపురానికి బయలుదేరుతున్న పెద్ద ఓడలో ఎక్కారు. ఓడలోని వారికి వీరి గురించిన వివరాలు తెలియవు. అందువల్ల వారి ప్రయాణం సక్రమంగా సాగిపోతూ ఉంది. పౌర్ణమి ముందు రోజు అర్ధరాత్రికి వారి ఓడ విశాలపురం చేరుతుందన్న ఆనందంతో మనోహర్, విక్రమ్ సంతోషంగా ఉన్నారు. ఉన్నట్టుండి వారున్న గది బయట పెద్దగా శబ్దాలు, అరుపులు వినిపించసాగాయి. విక్రమ్ మెల్లగా గది నుండి బయటికి వచ్చి చూసి వెంటనే గదిలోకి దూరి, "యువరాజా, ప్రమాదం! ఆ వచ్చిన వాళ్ళు సముద్రపు దొంగల్లా ఉన్నారు. కానీ వాళ్ళు మీకోసం వెతుకుతున్నారు. అందువల్ల మనం వెంటనే తప్పించుకుపోవాలి" అన్నాడు. "మనం ఎలా తప్పించుకోవాలో ఆలోచించు" అన్న మనోహర్తో, "మన గది కిటికీ గుండా సముద్రంలోకి దూకి పారిపోదాం" అన్నాడు విక్రమ్. "అలాగే, ఎందుకైనా మంచిది బంగారు పుష్పం నీ వద్ద ఉంచుకో. శత్రువుల కన్ను నా మీదే ఉంటుంది.
ఒకవేళ నేను వారి చేతికి దొరికినట్టయితే నువ్వు క్షేమంగా ఊరు చేరి పౌర్ణమి నాడు మహారాణికి ఈ పుష్పాన్ని ఇవ్వవచ్చు అంటూ మనోహర్ తన వద్ద ఉన్న పుష్పాన్ని విక్రమ్‌కు ఇచ్చాడు. తర్వాత ఇద్దరూ కిటికీ నుండి సముద్రంలోకి దూకారు. సరిగ్గా ఆ సమయంలో రాజగురువు మారువేషంతో ఓడ మీద నుండి గమనించి వెంటనే తన అనుచరులను సముద్రంలోకి దింపించి ఇద్దరినీ పట్టుకుని తీసుకురమ్మన్నాడు. అంతే, మరుక్షణం 10 మందికి పైగా సముద్రంలోకి దూకి వారిని వెంబడించసాగారు. అంతలో రాజగురువు ఓడలో నుండి చిన్న పడవను సముద్రంలోకి జారవిడిచి దానిలో ఎక్కి వారి వైపు నడపసాగాడు. మనోహర్ ఎంత వేగంగా ఈదినా ప్రయోజనం లేకపోయింది. రాజగురువు అనుచరులు అతన్ని చుట్టుముట్టి బంధించారు. అక్కడికి వచ్చిన రాజగురువు పడవలో యువరాజును ఎక్కించి తాళ్లతో బంధింపచేశాడు. విక్రమ్ వారికి దొరకకుండా ఒడ్డు చేరాడు. అది గమనించిన రాజగురువు అతనిపై గురిగా కత్తిని విసిరాడు. ఆ కత్తి విక్రమ్ వీపుకు గుచ్చుకుంది. ఆ దెబ్బకు అతనికి ప్రాణం పోయినంత బాధ కలిగింది. అయినా అతను బాధను లెక్క చేయకుండా కత్తిని లాగి పారవేసి వేగంగా ముందుకు పరిగెత్తాడు. రాజగురువు యువరాజు వైపు చూసి, "ఓరేయ్ నకిలీ యువరాజా, నన్ను మోసం చేస్తావా? రేపు నువ్వు మహారాణికి బంగారు పుష్పం ఇవ్వడానికి వీలు లేకుండా నిన్ను నా చెరలో బంధిస్తాను. ఇంతకీ నువ్వు అతి కష్టంతో సాధించి తీసుకువచ్చిన ఆ బంగారు పుష్పం ఏది? ఎక్కడ ఉంది?" అన్నాడు. "అది రేపు మహారాణి వద్దకు చేరుతుంది. నన్నేం చేసినా నీకు లాభం లేదు" అన్నాడు మనోహర్. అందరూ ఒడ్డుకు చేరిన తర్వాత రాజగురువు తన అనుచరులతో, "వీడిని నా రహస్య మందిరంలో బంధించి ఉంచండి. తప్పించుకుపోవడానికి వీలు లేకుండా గట్టి కాపలా ఉంచండి" అంటూ వెళ్ళిపోయాడు. విక్రమ్ రక్తగాయాలతో మంత్రి ఇంటికి వెళ్లి తలుపులు తడుతూ కింద పడిపోయాడు. ఆ శబ్దం విని నిద్రలో ఉన్న మంత్రి బయటికి వచ్చి విక్రమ్‌ను చూసి గబగబా లోపలికి తీసుకువెళ్ళాడు. విక్రమ్ కళ్ళు మెల్లగా తెరిచి తన వద్ద ఉన్న బంగారు పుష్పం మంత్రి గారికి అందజేసి యువరాజును రాజగురువు అనుచరులు బంధించి వేశారని చెప్పి కన్ను మూశాడు. అంతా విని మంత్రి విక్రమ్ మరణానికి చింతించి వెంటనే అతని ఉత్తరక్రియలకు తగిన ఏర్పాట్లు చేయించాడు. తర్వాత మంత్రి, "అయ్యో, రేపు పౌర్ణమి నాడు ఈ బంగారు పుష్పం యువరాజు మహారాణికి అందచేయాలి కదా, ఇప్పుడెలా?" అనుకుంటూ చేతిలోని సువర్ణ పుష్పం కేసి చూడసాగాడు. "ఏమిటి, రాత్రివేళ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మంత్రి గారికి నిద్ర రాలేదా?" అంటూ యువరాజు పక్క గదిలో నుండి మెల్లగా వచ్చాడు. "యువరాజా, ఇంతలోనే మీరు ఎందుకు నడుస్తున్నారు? మీరు ఇంకా వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలి" అంటూ మంత్రి అతని వద్దకు వచ్చాడు. యువరాజు మంత్రి చేతిలోని సువర్ణ పుష్పాన్ని చూసి, "అరెరే, దీన్ని ఎవరు ఎలా తెచ్చారు? ఇంతకీ పౌర్ణమి ఎప్పుడు?" అని అడిగాడు. మంత్రి అంతా వివరంగా యువరాజుకు చెప్పాడు. అది విని యువరాజు, "నా కోసం ఇన్ని సాహసాలు చేసిన ఆ మనోహర్‌ని నేను రక్షిస్తాను. కానీ రేపు పౌర్ణమి నాడు సువర్ణ పుష్పంతో నేను అంతఃపురానికి వెళ్ళాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయండి" అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. పౌర్ణమి రోజున అంతఃపురంలోనే కాదు, విశాలపురమంతా కోలాహలంగా ఉంది. మహారాణి సింహాసనం మీద కూర్చొని యువరాజు తీసుకురాబోయే సువర్ణ పుష్పం కోసం ఎదురు చూడసాగింది. కానీ రాజగురువు మాత్రం మనసులో, ఇంక యువరాజు ఎలా వస్తాడు? నిజమైన యువరాజును తాను చంపాడు. నకిలీ యువరాజును బంధించి ఉంచాడు. ఇక ఏ యువరాజు రాబోతాడో? పాపం మహారాణి తెలియక అతని కోసం ఎదురు చూస్తున్నది అనుకోసాగాడు. కొంచెం సేపటికి మహారాణి, "మంత్రివర్య, ప్రతి సంవత్సరం పౌర్ణమి నాడు యువరాజు తప్పక నా దగ్గరకు వచ్చేవాడు కదా, ఇంత ఆలస్యం అవుతున్నదేం? ఇంకా రాడేం?" అని అడిగింది. మహారాణి, "సువర్ణ పుష్పం తీసుకురావడం అంటే మాటలా? ఎంతో కష్టమైన పని. ఎన్నో సాహసాలు చేయాలి. ఎన్నో అపాయాలను ఎదుర్కోవాలి. ఎందరో శత్రువులకు బుద్ధి చెప్పాలి. ఇది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. కానీ యువరాజు తప్పక సాధిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం మీకు సువర్ణ పుష్పం తెస్తున్నాడు కదా, ఈ సంవత్సరం ఎందుకు తేకుండా ఉంటాడు? అసలు మీకు ఆ అనుమానం రానేకూడదు. ఎవరి మాటలు నమ్మకండి. మీకన్నా ఆసక్తితో ప్రజలు యువరాజు కోసం ఎదురు చూస్తున్నారు" అన్నాడు మంత్రి. అందుకు మహారాణి, "నాకు యువరాజు మీద నమ్మకం ఉంది. కానీ ఆలస్యం అవడం వల్ల అతనికి ఏమైనా అపాయం జరిగిందేమోనన్న భయంతో అలా అడిగాను. యువరాజు మీకు ఏ సమయంలో వస్తానని కబురు పంపాడు?" అన్నది. మంత్రి ఏదో చెప్పబోయేంతలో రాజగురువు పైకి లేచి, "మహారాణి, నాకు అతను తీసుకువస్తాడన్న నమ్మకం లేదు. అసలు అతను యువరాజు కానే కాదు.
అన్నాడు. తొందరపడకండి. యువరాజు తప్పక సువర్ణ పుష్పంతో మహారాణి వద్దకు వస్తాడు. వేచి చూడండి అన్నాడు మంత్రి. అంతలో బయట నుండి యువరాజు గారు వస్తున్నారు అన్న పెద్ద కేక వినిపించింది. అది విన్న మహారాణి ముఖంలో సంతోషం తాండవించింది. కానీ రాజగురువు తాను బంధించిన వాడు ఎలా రాగలిగాడు అని ఆలోచిస్తూ చూడసాగాడు. యువరాజుకు జై, యువరాజుకు జై అన్న ప్రజల నినాదాలతో సభికులందరూ అటువైపు చూడసాగారు. యువరాజు చేతిలో సువర్ణ పుష్పంతో సభలో అడుగు పెట్టాడు. అంతలో ప్రజలు ఆనందంతో అతడి మెడలో పూలమాలలు వేయసాగారు. యువరాజు ఆనందంతో తన మెడలోని పూలమాలలు తీసి పక్కన పెట్టి తిన్నగా తల్లి వద్దకు వెళ్ళాడు. అది గమనిస్తున్న రాజగురువు చాలా ఆశ్చర్యపోయాడు. యువరాజు నెమ్మదిగా నడుస్తూ వచ్చి మహారాణికి నమస్కరించి సువర్ణ పుష్పాన్ని ఆమె చేతిలో పెట్టాడు. అంతా గమనిస్తున్న రాజగురువు అనుమానంతో యువరాజు కేసి చూడసాగాడు. యువరాజు మెల్లగా రాజగురువు వైపు తిరిగి, గురువు గారు, నేను తిరిగి పుష్పంతో ఎలా వచ్చానని తెగ ఆశ్చర్యపడుతున్నట్టుంది అన్నాడు. రాజగురువు ఆశ్చర్యంతో ఏమీ మాట్లాడలేక చిన్నగా నవ్వాడు. తర్వాత యువరాజు మహారాణి వద్దకు వెళ్లి, నేను తర్వాత మిమ్మల్ని కలుస్తాను అంటూ వేగంగా బయటికి వెళ్లిపోయాడు. రాజగురువు మనస్సులో, నేను బంధించిన యువరాజు ఎలా తప్పించుకున్నాడు? ఇందులో మంత్రి పన్నాగం ఏదైనా ఉందా? ఏది ఏమైనా ఈ సంగతి తప్పక తేల్చుకోవాలి అని మనసులో అనుకుంటూ బయటికి నడిచాడు. రాజగురువు వెళ్లడం గమనించిన మంత్రి తన అనుచరునికి కనుసైగ చేశాడు. అతను ఎవరికీ తెలియకుండా రాజగురువును అనుసరించసాగాడు. రాజగురువు తిన్నగా తన ఇంటిని చేరుకొని లోనికి పోకుండా వెనుక వైపున ఉన్న తోటలోకి వెళ్ళాడు. తర్వాత దట్టంగా పొద ఉన్న స్థలానికి నడిచాడు. అంతా గమనిస్తున్న మంత్రి పంపిన వ్యక్తి ఆ పొదలోకి వెళ్ళాడు. లోపల ఎవరూ కనిపించలేదు. పొదలోకి వెళ్లిన రాజగురువు ఎలా మాయమయ్యాడో అర్థం కాక ఆలోచిస్తూ వెనక్కి తిరిగి వచ్చి అంతా వివరంగా మంత్రికి చెప్పాడు. రాజగురువు పొదలోకి వెళ్లిన వెంటనే నేల మీద చదరంగా ఉన్న పలకను పైకి తీశాడు. కిందికి దిగడానికి ఉన్న మెట్ల ద్వారా లోపలికి దిగుతూ పలకను తిరిగి మూసేశాడు. లోపల 10 మంది దాకా అతని అనుచరులు అతని వద్దకు పరిగెత్తుకు వచ్చారు. రాజగురువు కోపంతో, మీరింతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు వాడు తప్పించుకున్నాడు అన్నాడు. మీరు కలగంటున్నారా? యువరాజు క్షేమంగా మన బందిఖానాలో ఉన్నాడు అన్నారు వారు. అది విని రాజగురువు ఆశ్చర్యంతో, ఏడి, ముందు వాడిని చూడాలి అంటూ ముందుకు నడిచాడు. ఓ గదిలో మూలలో ఉన్న యువరాజును కిటికీ నుండి గమనించిన రాజగురువు, ఏయ్, ఇక్కడి నుండి ఎలా తప్పించుకున్నావు? రాజభవనంలోకి వచ్చి మరలా ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు మాయా మంత్రాలు ఏమైనా తెలుసా అన్నాడు. మనోహర్ రాజగురువు మాటల వల్ల అంతా అర్థం చేసుకొని, అదే నాలోని విచిత్రం. నిన్ను 2 రోజుల్లో బంధించడానికి ఏర్పాట్లు చేసి వచ్చాను అన్నాడు. అయినా రాజగురువుకు ఏదో సందేహంగానే ఉంది. అనుచరులను పిలిచి యువరాజును బయటికి పంపకుండా జాగ్రత్తగా కాపలా కాయమని చెప్పి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి రాజగురువు ఇంటి వాకిల్లోకి యువరాజు రహస్యంగా వచ్చాడు. కాపలాదారులు అలవాటు ప్రకారం హాయిగా నిద్రపోతున్నారు. రాజగురువు ఇంటిలోకి ప్రవేశించడానికి రహస్య మార్గం ఎక్కడ ఉందో యువరాజుకు తెలియక తిన్నగా రాజగురువు పడక గదిలోకి వెళ్ళాడు. రాజగురువు హాయిగా నిద్రపోతున్నాడు. యువరాజు మెల్లగా వంగి అతని చెవిలో పెద్దగా, యువరాజు తప్పించుకున్నాడు, త్వరగా రండి అని అరిచి చటుక్కున మంచం కింద దాగాడు. మంచి నిద్రలో ఉన్న రాజగురువు ఆ మాటలకు దిగ్గున లేచి కూర్చున్నాడు. ఇంతకు ముందు ఎవరో యువరాజు తప్పించుకున్నట్లు అరిచారే, వారెవరు? అగన్నానా? లేదు, ఏదో జరిగి ఉంటుంది. యువరాజు తప్పించుకుపోకూడదు. ముందు పరిస్థితి వెళ్లి చూడాలి. అక్కడ యువరాజు ఉన్నాడా లేదా అన్నది తేల్చుకోవాలి అని అనుకుంటూ రాజగురువు వేగంగా ముందుకు నడిచాడు. యువరాజు రహస్యంగా అతన్ని అనుసరించసాగాడు. తోటలోకి వెళ్లిన రాజగురువు ఒకసారి వెనక్కి చూసుకుని పొదలోకి దూరాడు. యువరాజు ఆ పొద వద్దకు వచ్చి తొంగి చూశాడు. అంతలో రాజగురువు పొయ్య పలక తెరిచి లోపలికి దిగుతున్నాడు. ఓహో, ఇదా నీ రహస్య గృహానికి దారి? ఇక పర్వాలేదు, నేను తర్వాత వచ్చి మనోహర్ని కాపాడతాను అనుకుని యువరాజు వెనక్కి తిరిగి వెళ్ళాడు. రాజగురువు లోపల చెరలో ఉన్న మనోహర్ని చూసి, అరెరే, యువరాజు ఇక్కడే ఉన్నాడే, నేను ఏదో కలగని ఉంటాను అని మనసులో అనుకుని అనుచరులను జాగ్రత్త అని హెచ్చరించి వెళ్లిపోయాడు. మరునాడు యువరాజు తిన్నగా మంత్రి వద్దకు వెళ్లి
అంతా వివరంగా చెప్పాడు. తరువాత ఇద్దరూ కలిసి మహారాణి వద్దకు వెళ్లి రాజగురువు గుట్టు బయటపెట్టారు. ఇది విని మహారాణి యువరాజును దగ్గరకు తీసుకొని, యువరాజా, ఇన్ని రోజులు గాయాలతో మంత్రి ఇంటిలోనే ఉన్నావా? రాజగురువు ఎంత ద్రోహం చేశాడు? అయితే నీకు బదులు ఎవరో వ్యక్తి ఇన్ని రోజులు యువరాజుగా ఉన్నాడా? పాపం, నీ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు. చివరికి నువ్వు తేవలసిన సువర్ణ పుష్పం తెచ్చాడు గదా! ఇప్పుడు ఆ వ్యక్తిని రక్షించాలి. ముందు ఈ రాజగురువు ఆట కట్టించాలి అన్నది. అంతలో హ హ హ అన్న విచిత్ర నవ్వు వినపడటంతో ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు. గదిలోకి వస్తున్న రాజగురువు, అయితే అందరికీ నా సంగతి తెలిసిపోయిందన్నమాట. ఇక నేను ఎవరికీ భయపడనవసరం లేదు. కానీ మీ మాటల వల్ల నాకు తెలియని సంగతి తెలిసింది. నేను బంధించి ఉంచింది యువరాజును పోలిన వ్యక్తిన. 2 రోజులు నాకు ఈ విచిత్రం గురించి ఆలోచనగా ఉంది. హమ్మయ్యా! ఇప్పుడు నా సందేహం తీరిపోయింది. ఇక మిమ్మల్ని బయటికి పోకుండా చూడాలి అన్నాడు. మహారాణి కోపంతో, ఇది నా అంతఃపురం. నన్నెవరు అడ్డగిస్తారో చూస్తా. నీ అంతు చూడందే వదలను అని ముందుకు అడుగు వేసింది. రాజగురువు మహారాణికి అడ్డుపడి, తొందరపడకండి మహారాణి, అటు చూడండి అన్నాడు. అందరూ వాకిలి వైపు చూశారు. 10 మంది కత్తులతో లోపలికి వచ్చి తలుపులు మూశారు. ఎవరు మీరు? నా అనుమతి లేనిదే లోపలికి ఎలా వచ్చారు అని మహారాణి పెద్దగా అరిచింది. అరవకండి, వాళ్ళు నా మనుషులు. మిమ్మల్ని బంధించడానికి రహస్యంగా లోపలికి తీసుకువచ్చాను. అయినా నన్ను ఎవరు అనుమానిస్తారు? మీరు రాత్రి వరకు అరవకుండా ఈ గదిలో ఉండాలి, లేదా మా వాళ్ళు చంపేస్తారు అంటూ రాజగురువు తన వారి వంక చూసి, మీరు ఈ ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టి ఉంచి ఇక్కడే ఉండండి. నేను బయట తాళం వేసుకుని వెళ్తాను. రాత్రికి వస్తాను. అంతవరకు జాగ్రత్త అంటూ బయటికి వచ్చి గదికి తాళం వేసి బయట తిరుగుతున్న రాజభటులను పిలిచి, ఈ గదిలో ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. అటువైపు ఎవరూ వెళ్లకుండా చూడండి అని హెచ్చరించి వెళ్లిపోయాడు. రాజగురువు తిన్నగా తాను బంధించి ఉంచిన యువరాజును పోలి ఉన్న మనోహర్ని చంపేయాలని బయలుదేరాడు. సరిగ్గా అదే సమయంలో చెరలో ఉన్న మనోహర్ తప్పించుకోవాలని పథకం వేశాడు. మనోహర్ ఉన్నట్టుండి పెద్దగా అరిచి నేల మీద పడిపోయాడు. ఆ కేక విని కాపలాదారులు ఆశ్చర్యంతో తలుపులు తెరిచి లోపలికి వచ్చారు. అదే అదననుకొని మనోహర్ చటుక్కున పైకి ఎగిరి అందరి ముఖాల మీద పిడికిలతో గుద్ది బయటికి పరిగెత్తి వాకిలి మూశాడు. అందరూ లోపల చిక్కుకొని, యువరాజా, తలుపులు తెరువు, నిన్ను చంపేస్తాం అని అరవసాగారు. మనోహర్ వారి మాటలు వినకుండా తిన్నగా బయటికి వచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో రాజగురువు ఇంటిలోకి వెళ్తున్నాడు. మనోహర్ నెమ్మదిగా అతని వెనుక రాసాగాడు. ఇంట్లోకి వెళ్లిన రాజగురువు తన అనుచరుని పిలిచి, ఈ రోజు మనం బంధించి ఉంచిన నకిలీ యువరాజును చంపేయండి. నేను అంతఃపురంలో మహారాణిని, మంత్రిని, నిజమైన యువరాజును గదిలో బంధించి లోపల మన వారిని కాపలా ఉంచాను. రాత్రి అయిన తర్వాత మనం వెళ్లి వారిని ఇక్కడికి తీసుకురావాలి అంటూ వెళ్లిపోయాడు. అంతా విన్న మనోహర్, రాజగురు, నీ రహస్య ఆలోచన ఇదా? నేను ఇప్పుడే వెళ్లి అందర్నీ రక్షించి తీరతాను అనుకుంటూ వేగంగా నడిచాడు. మనోహర్కి రాజగురువు బంధించిన వారు ఏ గదిలో ఉన్నారో తెలియక అంతఃపురం అంతా తిరగసాగాడు. అక్కడ వారంతా అతన్ని యువరాజు అనుకున్నారు. చివరికి మనోహర్ ఆ గది వద్దకు వచ్చాడు. గది బయట తాళం వేసి ఉండటం చూసి వెనక్కి తిరిగాడు. అంతలో ఒక రాజభటుడు వచ్చి, యువరాజా, ఈ గది తాళం మీకు కావాలా? అది రాజగురువు వద్ద ఉంది. లోపల ఏవో ముఖ్యమైనవి ఉన్నాయని చెప్పారు. నేను తాళం చెవి తీసుకువచ్చేదా అన్నాడు. అది విన్న వెంటనే మనోహర్కు అంతా అర్థమైంది. తాళం చెవి ఆయన వద్ద లేదు. నువ్వు వెంటనే 20 మంది సైనికులను తీసుకువచ్చి ఈ తాళం విరగ్గొట్టించు. నేను లోపలికి వెళ్ళాలి అన్నాడు. అతనికి అర్థం కాక క్షణంలో సైనికులను తీసుకువచ్చాడు. 2 భటులు సుత్తులతో ఆ తాళంని పగలగొట్టారు. మనోహర్ తలుపులు తెరవడంతో లోపల ఉన్న రాజగురువు అనుచరులు ఆయుధాలతో బయటికి వచ్చారు. అంతలో మనోహర్ సైనికులతో, వీరిని బంధించండి అని అరిచాడు. అంతలో రాజగురువు అనుచరులు అరుస్తూ సైనికులతో తలపడ్డారు. మనోహర్ అంతలో లోపలికి వెళ్లి ముగ్గురిని బయటికి పిలుచుకువచ్చాడు. కొంతసేపటికి రాజగురువు అనుచరులను సైనికులు బంధించి తీసుకువెళ్లారు. యువరాజు మనోహర్ వద్దకు వచ్చి,
మనోహర్, నా కోసం ఎన్నో కష్టాలు పడ్డావు. చివరికి నిన్ను రాజగురువు వద్ద నుండి రక్షించాలనుకుని నేనే చిక్కుకుపోయాను. మరలా నువ్వు రక్షించావు. నిజంగా నీలాంటి మిత్రుడు నాకు ఇక దొరకడు. ఇక నుండి నా ఆప్తమిత్రుడివి నువ్వే అంటూ అక్కును చేర్చుకున్నాడు. మహారాణి అతడి వద్దకు వచ్చి, మనోహర్, ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు. ఇన్ని రోజులు నా కుమారుడిలా ఉన్నావు కదా, ఇక మీదట ఇక్కడే ఉండు. నాకు 2 కొడుకులు అనుకుంటాను అన్నది. అందుకు మనోహర్ సమ్మతించక, నన్ను క్షమించండి మహారాణి. యువరాజు అపాయ స్థితిలో ఉన్నారని మంత్రి చెప్పడం వల్ల నేను రాజ్యంలోకి వచ్చాను. అయినా ఇన్ని కష్టాలు ఉంటాయని నేను అనుకోలేదు. ప్రతిరోజు ప్రాణానికి ప్రమాదంతో నేను రాజ్యంలో ఉండలేను. నా గ్రామానికి వెళ్ళి హాయిగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. అది విన్న యువరాజు, మనోహర్, రాజగురువు లాంటి నీచుడు ఉన్నందువల్లే ఇన్ని కష్టాలు అనుభవించావు. ఇక హాయిగా ఇక్కడే నా స్నేహితుడిగా ఉండవచ్చు అన్నాడు. అందరూ మనోహర్ని ఉండమని చెప్పడంతో అతడు, సరే, ఇక మీదట ఇక్కడే ఉంటాను అని చెప్పాడు. ఆ మాటలకు అందరూ సంతోషించారు. తర్వాత మహారాణి, మంత్రి గారు, రాజగురువు రహస్యం అంతా తెలిసిపోయింది. మీరు కొంతమంది సైనికులను వెంటబెట్టుకుని వెళ్లి రాజగురువును బంధించి తీసుకురండి అన్నది. మంత్రి వెంటనే బయలుదేరాడు. తర్వాత మహారాణి, ఇక మీదట ఈ రాజ్యానికి ఏ కష్టాలు లేవు. నేను ఆనందంగా ఉంటాను అంటూ యువరాజును, మనోహర్ను సంతోషంతో దగ్గరకు తీసుకుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.